worship you, Jesus. Thank you. ప్రైజ్ లార్డ్ అందరికీ దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని కృపను బట్టి గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి దేవుడు ఇంకొక సంవత్సరంలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు. మరి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంటుంది. గాడ్ విల్ నెవర్ రిపీట్ ద ఓల్డ్. దేవుడు ఎప్పుడైనా నూతనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, నూతనమైన పనులు దేవుడు జరిగిస్తాడు. ఈ సంవత్సరం కొరకు దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో మరి ఈ సంఘం ఎడలా, ఈ సేవకుని ఎడలా అవి దేవుడు తప్పక నెరవేరుస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఇది కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్స్ కదా ఇవి. మరి 2 రోజులుగా జరిగిన ఈ మీటింగ్స్ని బట్టి, ఈ ప్రేయర్ మీటింగ్స్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం ఇట్స్ అన్ ఓపెన్ మీటింగ్, ఇది జనరల్ మీటింగ్. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను, అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడదాం, విశ్వాసముతో హృదయాలను సిద్ధపరచుకుందాము. దేవుడు విశ్వాసం వైపే, ఎక్కడ విశ్వాసం ఉంది అటువైపు దేవుడు తన హస్తాన్ని చాచుతాడు. ఇప్పుడు టేబుల్ ఇలా ఉంటుంది, స్టేజ్ ఉంటుంది. ఒక మూలన ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఒక మూలన ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు, ఇంకొక మూలన ఒక మౌనంగా ఉన్నాడు, ఇంకొక మూలన విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడు. ఎటువైపు చూస్తాడు దేవుడు? ఏడుపు వైపు చూస్తాడా? విశ్వాసం వైపే చూస్తాడన్న మాట గుర్తుపెట్టుకోండి. చూడండి, బైబిల్లో మనము గుడ్డి భర్తమయ్య గురించి మనం వింటాము. ద బ్లైండ్ భర్తమయ్యస్ అన్నట్టు. తను, మీరు ఆలోచన చేయండి, రోడ్ పక్కన కూర్చొని చీకట్లో ఉంటూ, గుడ్డివాడు కాబట్టి చూడలేడు, తృణీకరింపబడినట్టుగా తను ఆ స్థితిలో ఉంటూ ఒక అద్భుతమైన కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి, ఈజ్ అ బ్లైండ్ బెగ్గర్, గుడ్డివాడు ప్లస్ అడుకునేవాడు అన్నట్టు స్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. చీకట్లో ఉన్నాడు, చూపు లేదు, అందరు విసర్జించినారు, రోడ్డు పక్కన కూర్చొని బాధలో ఒక అద్భుతమైన కార్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో మరి యేసు ప్రభు ఆ గ్రామం గుండా వెళ్తున్నట్టుగా, ఆ గ్రామానికి కాదు, గ్రామం గుండగా ఆన్ ద వే బైపాసింగ్ మరి వెళ్తుండగా అనే వార్త విన్నాడు అని అంట. విన్నప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, తన ఎదుటి నుంచి వెళ్తుండగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని గట్టిగా కేకలు వేయడం ఆరంభించినాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని అరుస్తున్నాడు. అయితే మీరు ఆలోచన చేయండి ఒకసారి, ఏంటిదనంటే అరుస్తుండగా పట్టించుకోవట్లేదు ఆయన. పక్కకున్న వాళ్ళంతా కూడా ఏం అరుస్తున్నావు నోర్మి అన్న కూడా హీ డింట్ కేర్ అంట. వారిని పట్టించుకోలేదు, సిగ్గుపడలేదు, అరుస్తున్న దాన్ని బట్టి సిగ్గుపడలేదు, మౌనంగా ఉండలేడు అని అంట. ఈస్ ట్రైంగ్ షౌటింగ్. ఎందుకనంటే ఈ దొరికిన ఈ బంగారం లాంటి ఈ అవకాశం మళ్ళీ నా జీవితంలో కలగదేమో. ఎందుకంటే ఒక్కసారి దేవుడు మాత్రం గ్రామానికి వచ్చిన నెక్స్ట్ వేరే గ్రామాలకు వెళ్తుంటారు, రిపీట్ కాదు. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ వెళ్ళదు అని ఎవ్వరు ఏమైనా పట్టించుకోలేదు, మౌనంగా లేడు, సిగ్గుపడలేదు, గట్టిగా అరుస్తున్నాడు, నామాన్ని పలుకుతున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. మీరు ఆలోచన చేయండి. ఎందుకనంటే తన జీవితంలో తనకు తెలుసు, ఒక యేసు క్రీస్తు మాత్రమే ఈజ్ ద ఓన్లీ హోప్. తన జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగిన దేవుడు ఒక్కడే అని నమ్మినాడు. తన పరిస్థితులను మార్చే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు లేరు. అందుకొరకు ఆయన వస్తుండగా, ఆయన పాస్ అవుతుండగా మీరు ఆలోచన చేయండి, గట్టిగా అరుస్తున్నాడు, మళ్ళీ అవకాశం దొరకదని గుర్తుపెట్టుకోండి ఒకసారి. హీ వాస్ షౌటింగ్ అంటే హీ వాస్ షౌటింగ్. ఎందుకనంటే ఇంత మంచి సమయం మళ్ళీ దొరకదు, ఇటువంటి సమయం మళ్ళీ రాదు అని చెప్పి అరుస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి ఒకసారి, దేవుడు కనికరించినాడు. ఆయన దాటి వెళ్ళిపోయినాడు అనంట. కానీ అరుస్తున్న దాన్ని బట్టి ఆగి వెనకకు చూసి ఆయన రమ్మని చెప్పాను. ఒకవేళ అరవకపోతే
తన పేరు పిలవకపోతే తను యేసుప్రభు వెళ్ళి తెలీదా తనకు అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడని తెలీదా? తెలుసు. తన ఎదుట నుంచే తను పాస్ అవుతున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ఒక మాట గుర్తు పెట్టుకోండి, విశ్వాసము అని అంట. తన విశ్వాసముతో పలికే మాటలు యేసుప్రభుని ఆపినది. ఒకవేళ ఆ చోట విశ్వాసంతో పలకకపోతే దేవునికి తెలుసు గుడ్డివాడు ఉన్నాడు, కానీ అయినా వెళ్ళిపోయేవాడు. కానీ విశ్వాసపు మాటలు పలికినాడు కాబట్టి దేవుడు ఆగి తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగినట్టుగా. ఈరోజు నేను అంటున్నా కదా, ఎప్పుడు కొన్ని అవకాశాలు వేరువేరుగా వస్తాయి. ఈ దినం వచ్చే అవకాశం వేరు. ఈ దినమును పొందుకోబోయే విడుదల వేరు. గుర్తుపెట్టుకోండి. ఆ కాడిని దేవుడు విరగొడతాను దేవుడు వాక్కునిచ్చాడు. చూడండి, యెషయా 27వ అధ్యాయం 10వ వచనము ఒకసారి. హల్లెలూయా. నేను ఉదయం చెప్పిన కదా, హల్లెలూయా హల్లెలూయా, ఈ అద్భుతమైన కార్యము చదవండి సార్. ఆ 2 లైన్లు మాత్రమే చదవండి. Thank you, Jesus. Hallelujah. Hallelujah. We worship you, Lord. So, చదవండి. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. భుజము మీద నుండి బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. హల్లెలూయా. హల్లెలూయా. నీ భుజం మీద ఉన్న, నీ యొక్క మెడ మీద ఉన్న కాడిని దేవుడు ఎన్ని సంవత్సరాలుగా ఏ బరువైతే నువ్వు మోస్తున్నావో, ఎన్ని సంవత్సరాలుగా ఏ భారమైతే ఉన్నదో, ఈరోజు దేవుడు దాన్ని విరగొడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ద అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్ అనంట. అభిషేకము భారాన్ని, ఈ కాడిని విరగొడుతుంది అనంట. ఈరోజు దేవుడు ఒక నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆ యొక్క భర్తమై ఏ విధంగా అయితే విశ్వాసముతో దేవుని వైపు తిరిగినట్టుగా పట్టించుకోలేదు, ఎవరు ఏమంటున్నారో పట్టించుకోలేదు, ఈ అవకాశం నాకు మళ్ళీ దొరకదు, యేసుప్రభు దాటిపోతే మళ్ళీ నాకు దొరకదు అనే గట్టిగా విశ్వాసముతో తను పలికినట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనము ఆయన సన్నిధి వైపు చేతులు చాచుదాము. ప్రభువా, ఈ దినమునైనా ఈ ఏర్పాట్లు, ఈ కష్టం, ఈ శ్రమ, ఈ ఖర్చుతో కూడిన ప్రభా ఈ మీటింగ్స్ ఒక ఉద్దేశముతో నైనా జరుగుతున్నవి కాబట్టి ఈయనైనా నీవు చేసిన వాగ్దానము మా జీవితంలో జరిగించమని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాము. ఈరోజు అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఎక్కువసేపు నేను చెప్పాను, ఇట్స్ ఓపెన్ మీటింగ్ కాబట్టి విడుదల కొరకు, స్వస్థత కొరకు బలమైన ప్రార్థన మనం చేయబోతున్నాం. సిద్ధంగా ఉండండి, విశ్వాసముతో చూడండి. అందరు వినండి, జాగ్రత్త వినండి, అందరు వినండి జాగ్రత్తగా. అమ్మ ఇది చూడండి, ఇక్కడ ఇటువైపు చూడండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇటువైపు చూడండి. ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ బి టు నేమ్, గ్లోరీ బి టు నేమ్ లార్డ్, గ్లోరీ బి టు నేమ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ ఇటువైపు చూడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఏం జరగలేదు అక్కడ, ఏం జరగలేదు, ఇటువైపు చూడండి. హల్లెలూయా. వి ప్రైజ్ యు ఫాదర్ లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకబోతున్నాడు. దేవుడు తన అభిషేకం మీ మీదకి దిగి రాబోతున్నది. కాబట్టి ఈ కాడి ఈరోజు ఏ కాడైతే నీపై ఉన్నదో అది విరగొట్టబడుతున్నది, నువ్వు విడుదల పొందబోతున్నావు. అయితే మరి తను ఏ విధంగా అయితే అర్చినాడు గట్టిగా, హి వాస్ కాలింగ్ దట్ నేమ్, ఆ నామములో ఉన్న శక్తి నమ్మి తను పలుకుతున్నాడు. దావీదు కుమారుడు యేసయ్యా యేసయ్యా అని పలికినాడు. అయితే విశ్వాసము ఉంది కాబట్టి దేవుడు అటువైపు తిరిగినట్టు మీరు ఆలోచన చేయండి ఒకసారి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ తను ఎటువంటి కార్యం జరిగింది తన జీవితంలో అని అంటే, ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు జరగలేదనంట. యేసుప్రభు ఒక్కొక్కరిని ముట్టి స్వస్థపరచడం చూసినారు, విన్నరు. యేసయ్య వారి జీవితంలో అద్భుతం చేయడం విన్నరు. యేసుప్రభు తాకినప్పుడు వారికి స్వస్థత కలగడము ప్రతి ఒక్కరు విన్నారు. కానీ యేసుప్రభు వస్త్రములను తాకితే స్వస్థత కలిగినట్టుగా ఎప్పుడైనా విన్నదా తను? ఎప్పుడు జరగలేదు, అది ఎప్పుడు జరగలేదు. కానీ తను విశ్వసించింది. అందుకే దేవుడు తన విశ్వాసాన్ని ఘనపరుచున్నాడు.
దేవుడు ఆ విశ్వాసాన్ని గనపరుచున్నాడు తండ్రి. ఆ విశ్వాసమును దేవుడు గనపరుచున్నాడు. ఎప్పుడు జరగలేదు కానీ తను నమ్మినది. యేసు ప్రభు ఎవరిని తాకినా వారి స్వస్థత కలుగుతున్నది కదా. మరి నేను మాత్రం యేసయ్య వస్త్రంలో నేను తాకుతాను, నేను స్వస్థత పొందుకుంటాను నమ్మినది. అందుకే ఆ గుంపులో వెళ్తుండగా యేసు ప్రభు వెనుక నుండి వచ్చి యేసయ్య వస్త్రము తాకగానే ఏమైంది? దేవుడు అన్నాడు కదా, తనకు స్వస్థత కలిగింది. ఆ సమయంలో యేసు ప్రభు పలికిన మాట ఏంటి తెలుసా? నాలో నుండి శక్తి విడుదలైంది అని అంటాడు. నాలో నుండి శక్తి విడుదలైంది అని అంటాడు. ద పవర్ హస్ పాస్ త్రూ మీ అని అంటాడు. ఆలోచన చేయండి. ఎవరో నన్ను తాకినారు అని అంటే యేసయ్య పక్కకున్న శిష్యులు ఏమన్నారు తెలుసా? అయ్యా, 100 మంది నీతో పాటు తిరుగుతున్నారు, 100 మంది నీతో పాటు నడుస్తున్నారు, అందరి భుజాలు తాకుతున్నాయి, అందరి చేతులు తాకుతున్నాయి, ఎవరో నన్ను తాకినారని ఎలా అంటావు నీవు అని అంటే, లేదు, ఎవరో నన్ను తాకినారు అని అంట. ఏంటి తెలుసా? విశ్వాసము తాకింది యేసు ప్రభుని. అందరూ తాకేది వేరు, తను తాకింది వేరు. అందరూ తాకడం వేరు. అందుకే యేసయ్య అంటాడు కదా, ఎవరో నన్ను తాకినారు, నాలో నుండి శక్తి ప్రభావము విడుదలైంది అని అంటాడు. ఆలోచన చేయండి ఒకసారి. తన విశ్వాసాన్ని బట్టి, హల్లెలూయా, తన విశ్వాసాన్ని బట్టి దేవుని శక్తి తనలోనికి విడుదలైంది, తను స్వస్థపరచబడింది. హల్లెలూయా. సో దేవుడు, మీరు ఆలోచన చేయండి, విశ్వాసము చేత స్వస్థపరచబడింది. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మరి ఎన్నడూ జరగని ఆ కార్యము, మునుపెన్నడూ జరగని ఆ కార్యము తను ఎలా పొందుకోగలిగిందంటే అది ఫెయిత్, అది విశ్వాసం అని అంటే. అర్థమైంది ఎంతమందికి? ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. అందరూ తాకేది వేరు, విశ్వాసంతో తాకేది వేరు. ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ, దేవుని సన్నిధి ఉన్నది, కానీ ఒక్కరికి మాత్రమే, ఇద్దరికి మాత్రమే, ముగ్గురికి మాత్రమే ఎందుకు కలుగుతుంది? ఆ రోజు గుంపులుగా యేసు ప్రభుతో పాటు నడుస్తున్నారు, కానీ ఒక్క స్త్రీకి మాత్రమే ఎందుకు స్వస్థత కలిగింది? ఆలోచన చేయండి. అందుకే అంటున్నా కదా, అందరు తాకడం వేరు, విశ్వాసముతో తాకడం వేరు. ఈరోజు నువ్వు ఆ విశ్వాసమును కలిగి ఉండు. దేవుని వాగ్దానాన్ని నమ్ము. ప్రభువును కాడిని విరగొడతాను, ప్రతి బంధకం నుంచి విడుదల ఇస్తాను. ఒక మాట వినండి, విశ్వాసం ప్రతీది కూడా ప్రార్థనతో జరగవు, ప్రతీది కూడా ఉపవాసముతో జరగవు, అన్ని ప్రార్థనతో జరగవు, అన్ని ఉపవాసముతో జరగవు. కొన్ని కార్యాలు విధేయత ద్వారా జరుగుతాయనంట. విధేయత ద్వారా జరుగుతాయి కొన్ని కార్యాలు విశ్వాసము ద్వారా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. విశ్వాసము లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలం ఉండదు. విశ్వాసము లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే. కాబట్టి అన్ని ప్రార్థనలతో జరగవు, అన్ని ఉపవాసాలతో జరగవు. కొన్ని విశ్వాసము ద్వారా, అన్ని విశ్వాసము ద్వారా జరుగుతాయి, ఎస్. కానీ కేవలం కొన్ని నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి దేవుని జీవితంలో కార్యం జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఈ దినము ఒక నూతన కార్యం మన జీవితం జరగబోతుంది. యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చినారు, ఒక ప్రణాళికతో భూమి మీదకి పంపబడినాడు. ఎందుకు అనంటే మనందరికీ తెలుసు ఎందుకొరకు భూమి మీదకి వచ్చినాడు. తను హీ కేమ్ విత్ ఎ పర్పస్. ఆయన ఒక ఉద్దేశముతో భూమి మీదకి పంపబడినాడు. సిలువను మోసినాడు. మన పాపము, శాపము, రోగము, దరిద్రము సమస్తం ఆయన మీద మోపబడింది. అవన్నీ భరించినాడు, రక్తము చిందించినాడు, మన కొరకు మరణించినాడు యేసు ప్రభు. పాతి పెట్టబడినాడు, కానీ మరణము తనని బంధించలేకపోయిన. మరణ బలమును నిర్మూలమైంది. మరణ బలాన్ని జయించి తిరిగి లేచినాడు దేవుడు. తిరిగి లేచినప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది తన గురించి. ఏంటిదని అంటే, ఆయన మరణం నుంచి తిరిగి లేచినప్పుడు తాళపు చెవులతో తిరిగి లేచినాడు అని అంటే. ఏం తాళపు చెవులు అని అంటే, మరణమొక్కయో పాతాళమొక్కయో తాళపు చేతులు కలిగినాడు. అది అధికారానికి గుర్తు. అధికారానికి గుర్తు అది. ఆయనకు అధికారం అనుగ్రహించబడింది అనంట. అందుకే ఏ అధికారము, ప్రతి నోరు, ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పును. ప్రతి నాలుక ఆయన దేవుడు అని ఒప్పుకోవాలి అన్నట్టు. ఎవ్రీ నీ హ్యాస్ టు బో, ఎవ్రీ టంగ్ షుడ్ కన్ఫెస్ దట్ ఈస్ ద లివింగ్ గాడ్. ఆ అధికారం అన్ని నామముల కంటే పై నామం తనకు అనుగ్రహించబడింది అని అంటాడు కదా. అటువంటి అధికారం కలిగినాడు. మీరు ఆలోచన చేయండి ఒకసారి. పరిశుద్ధాత్మ వెళ్ళి తండ్రి కుడి పావుషం రాసినాడు. శిష్యులందరూ కూడా చెప్పినాడు ఒక మాట, నేను వెళ్తున్నాను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను.
శిష్యులు ఏడుస్తున్నారు, అయ్యో ప్రభు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా అని. అంటే మిమ్మల్ని నా అనాథులుగా విడిచిపెట్టాను, ఇదిగో నేను వెళ్తున్నాను, వెళ్ళి పరిశుద్ధాత్మను నేను మీ కొరకు పంపిస్తాను అని. వారు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు దిగి వచ్చినాడు. ఎవరు పరిశుద్ధాత్ముడు అంటే యేసు ప్రభు స్థలంలో మరి పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. యేసు ప్రభు చూడండి, అనాథులుగా విడిచిపెడతావా? అనాథులుగా విడిచిపెట్టాడు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోజు శిష్యులు పరిశుద్ధాత్ముని చేత నడిపించబడినారు. వాళ్ళు ఎప్పుడూ అనాథులుగా వాళ్ళు అనుకోలేదు. పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా ఉంటూ వారిని నడిపించాడు. అయితే అదే అధికారము దేవుడు వారికి అనుగ్రహించాడు. ఏ అధికారం అయితే తనకు కలిగి ఉన్నాడో అంటే ఈ అధికారం నేను మీకు ఇస్తున్నా అన్నాడు. అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. సేవకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన అధికారం అది. ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసులందరికీ దేవుడు అధికారం అనుగ్రహించినాడు అన్నట్టు. God has given you the authority. కేవలం సేవకులు ప్రార్థన చేస్తే మాత్రమే దయ్యాలు పోవు. విశ్వాసముతో మీరు చేసే ప్రార్థన ఎందుకు మీకు అనుగ్రహించబడింది. ప్రతి వారికి, రక్షింపబడిన ప్రతి వారికి దేవుడు తన అధికారం అనుగ్రహించిన దేవుని వాక్యములో ఉన్నది. కాబట్టి అది తెలియక మనుషులు, ఉదయం మనం మాట్లాడుకున్నట్టుగా, మనుషులు నశించిపోవడానికి కారణము పాపము కాదు, మనుషులు నశించిపోవడానికి కారణము జ్ఞానము లేకపోవడము, సత్యం ఏంటిదో తెలియకపోవడము, బైబిల్ నీ గురించి ఏం చెప్తున్నదో తెలియకపోవడము, దేవుడు నీ కొరకు ఇచ్చిన అధికారం ఏంటిదో తెలుసుకోకపోవడం. ఆ తెలుసుకోకపోవడాన్ని బట్టి మీరు నశించిపోతున్నారని దేవుని వాక్యం ఉన్నమాట. నీకు తెలియదు నీకు దేవుడు నీకు ఇచ్చిన స్థితి ఏంటిది, దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటిది, దేవుడు నీకు ఇచ్చిన బలం ఏంటిది, దేవుడు ఏ నామాన్ని నీకు ధరింపజేస్తున్నాడు, అది నీకు తెలియదు. కాబట్టి నువ్వు అపజయములో ఉంటున్నావు. ఎవరికో ఉంది అధికారము, వారు నా కొరకు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావు. లేదు, ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆ విశ్వాసాన్ని ఇచ్చినాడు, ప్లస్ దాంతోపాటు అధికారం ఇచ్చినాడు. ఆయన నామాన్ని పలికి అధికారం ఇచ్చినాడు. రచన చేయండి. ప్రతి క్రైస్తవుడు సైనికుడే అన్నారు. ప్రతి క్రైస్తవుడు సైనికుడు. ప్రతి సైనికుడు యుద్ధము చేయాలి. ప్రతి సైనికుని దగ్గర ఆయుధాలు ఉంటాయి. దేవుని బిడ్డలుగా మనం అందరం సైనికులము, పోరాడుతున్నాము, దురాత్మ శక్తులతో పోరాడుతున్నాము. ఏ శక్తులైతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అడ్డగిస్తున్నదో, ఏదో సేవకులు ప్రార్థన చేస్తే మాత్రమే కాదు, నువ్వు మోకాల మీద నువ్వు చేసే ప్రార్థనను బట్టి నువ్వు జయిస్తావు. అధికారం నీకు ఇచ్చినాడు, విజయం నీకు ఇచ్చినాడు తండ్రి. విజయం ఎవరికి ఇచ్చినాడు? దేవుడు. ప్రతి విశ్వాసకి ఇచ్చినాడు విజయము. సిలువల విజయము నాది, సిలువల విజయము నీది. నీకు తెలియకపోవడము, అంధత్వంలో ఉంచింది అపవాది, తెలుసుకోకపోవడము. దైవజనులు మాత్రమే ప్రార్థన చేస్తే మా జీవితంలో కార్యాలు జరుగుతాయి. అవును జరుగుతాయి, సపోర్ట్ అది. కానీ నీకు, నాకు, మన అందరికీ సమానంగా అధికారం అనుగ్రహించబడింది. ఒక విశ్వాసిగా దేవునికి అధికారం ఇచ్చినాడు. గుర్తుపెట్టుకొని, పడవలో వెళ్తున్నారు యేసుప్రభు తన శిష్యులు వెళ్తుండగా తుఫాను వచ్చింది. కానీ యేసయ్య హాయిగా నిద్రపోతున్నాడు. పడవలో పడిపోతున్నది. ఇంకొంచెమైతే అలలు తాకి మరి పడవ పడిపోతుందేమో. శిష్యులు భయపడిపోయి, వణికిపోయి, అయ్యో యేసు ప్రభువా, మేము నశించిపోతున్నాము, మేము నాశనం అయిపోతాము, నీకు చింత లేదా, నువ్వు ఇలా పడుకున్నవి ఏంటిదని. అంటే దేవుడు కోపపడినాడంట. ఎందుకు కోపపడినాడు చెప్పండి? ఎందుకు కోపపడినాడు? ఎందుకు హాయిగా పడుకున్నాడు? తెలియదా యేసు ప్రభుకు తుఫాను ఉన్నది, పడవ మునిగిపోతుందని తెలుసు. మరి ఎందుకు కోపపడినాడు? లేచి కోపంగా అవిశ్వాసులారా అన్నాడు. దేవుడు గద్దించినాడు వారిని. ఎందుకు తెలుసా? అంతకు ముందు దేవుడు శిష్యులందరికీ అధికారం ఇచ్చినాడు. వెళ్ళండి, నా పేరును మీరు పోయి దయ్యంలను వెళ్ళగొట్టిన అద్భుతాలు చేయమని దేవుడు వారికి అధికారం ఇచ్చినాడు. సో ఇప్పుడు పడవలో కూడా వారు అధికారం కలిగి ఉన్నారు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? తుఫాను వచ్చింది కదా, నేను కాదు గద్దించేది. ఎవరు గద్దించాలి? శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చినాడు. వారు విశ్వాసంతో గద్దించాలి. అందుకొరకు మౌనంగా పడుకొని ఉన్నాడు అనంట. అంటే శిష్యులు చేయవలసిన పని యేసు ప్రభు చేస్తున్నాడు. అందుకే కోపంగా చేస్తున్నాడు. తను లేసి గద్దించినాడు గాలిని, నిమ్మలమునుగా కానంటే అది నిమ్మలం అయిపోయింది. దాని తర్వాత వారిని గద్దిస్తాడు. అధికారం ఇచ్చిన కదా మీకు, ప్రతిదీ నేనే చేయాలి, మీకు అధికారం ఎందుకు? కొన్ని విషయాలు నేను అంటున్న జాగ్రత్త వినండి. కొన్ని దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుని జీవితంలో జరిగించాడు. He will never do. ఎందుకంటే అది నువ్వు చేయాలి, అది నువ్వు చేయాలి.
నువ్వు చేయవలసిన పనులు కూడా హోంవర్క్ దేవునికి ఇస్తావా? దేవుడు అంటే సిలువలో నేను జరిగించిన యేసయ్య నన్ను ఐ ఫినిష్డ్, నేను ఏది చేయాలో అది చేసేసినాను, ఇదిగో సమస్తం నేను మీకు అధికారం నేను మీకు ఇస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, భూమి మీద మీరు నాకు సాక్షులు. పరిశుద్ధాత్ముడు మనకు తోడున్నాడు, సహాయం చేస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, పలుకుతుండగా కార్యాలు స్థిరపరుస్తూ ఉంటాడు తండ్రి. ఈరోజు నీకు నాకు ఆ ప్రత్యేకతను దేవుడు అనుగ్రహించాడు. ప్రతిదీ యేసు ప్రభువా నన్ను బాగుచు, యేసయ్య గాయముల చేత మనకు స్వస్థత. గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేను అంటున్న మాట ఏంటంటే, ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు, మీరు ఆలోచన చేయండి. యేసయ్యకు తెలుసు గుడ్డివాడు ఉన్నాడు, కానీ పిలిచేంత వరకు, ఆ నామం పలికేంత వరకు, విశ్వాసముతో ఆయన వైపు అరిచేంత వరకు దేవుడు ఆగలేదు, ఆయన వైపు చూడలేదు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే వెళ్ళిపోయేవాడు. రోగి ఉన్నాడని తెలిసినా కూడా వెళ్ళిపోయేవాడు. స్వస్థత ఎవరికి? విశ్వాసం కలిగిన వానికి స్వస్థత, నమ్మిన వానికి స్వస్థత, నమ్మిన వాని జీవితం దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ విధంగా కూర్చున్నంత మాత్రాన ఏది దేవుడు జరిగించడు. నువ్వు నమ్మినప్పుడే, నువ్వు విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు, నీ హృదయంలో నమ్మినప్పుడు, ప్రభువా నీవు సజీవుడవు, నీవు మరణం గెలిచి లేచిన దేవుడవు, నా పాపము శాపము దరిద్రమంతా సిలువలో మోసినవు, నువ్వు మోసినవు కాబట్టి నేను మోయవలసిన అవసరం లేదు. నా కాడి నీ మీద మోపబడింది, నా మీద కాడి ఉండకూడదు. నీవు కాడి తీసుకొని నాపై విరగొట్టినవు, నాకు విడుదల ఇచ్చినవు, విడుదల ఉన్నది నాకు. కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. విడిపించినాడు తండ్రి, మనం ఇక మోయవలసిన అవసరం లేదు. నేను మోయవలసిన అవసరం కదమ్మా, నేను ఎందుకు మోస్తున్నాను? సత్యం తెలియదు కాబట్టి, దేవుడు సిలువలో జరిగించిన కార్యము నీకు అర్థం కాలేదు కాబట్టి, నీకు ఎటువంటి స్థితి పొజిషన్ దేవుడు ఇచ్చినాడో నీకు తెలియదు కాబట్టి. ఆలోచన చేయండి. ఈరోజు తెలుసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు మన నోటి ద్వారా మనం పలుకబోతున్నాము, మన కొరకు, మన కుటుంబాల కొరకు మనం పలుకుతున్నాము. ఈరోజు దేవుడు తన ఆత్మకార్యం దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. యోధులుగా దేవుడు సిద్ధపరచబోతున్నాడు, సైనికులుగా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. మన కుటుంబాలకు, మన వంశాలకు మనని దేవుడు ఆశీర్వాదంగా ఉంచబోతున్నాడు. నీవు నీ వంశానికి, నీ కుటుంబానికి నిన్ను ప్రవక్తగా దేవుడు ఉంచబోతున్నాడు. నువ్వు ఏది పలుకుతే నీ కుటుంబంలో అది జరుగుతుంది, నువ్వు ఏది పలుకుతే నీ వంశంలో అది జరుగుతుంది, నువ్వు ఏది పలుకుతే అలాలో నీ పిల్లల జీవితంలో అది జరగబోతున్నది. ఆ విధంగా అటువంటి స్థితిని దేవుడు మన అందరికి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈరోజు దేవుడు నీ నాలుకను, ఉదయం పలికినాం కదా, దేవుడు తన అగ్ని చేత తన నాలుకను తాకినాడు, పవిత్రపరిచి దేవుడు అధికారం ఇచ్చినాడు. జీవము మరణము నాలుక వశం అన్నాడు. జీవం పలుకుదాం, స్వస్థత పలుకుదాం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ గుడ్డివాడు పలికినాడో, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అన్నట్టుగా ఈరోజు ఆ నామని పలకండి విశ్వాసంతో. ఏమని అని అంటే, ఆ నామములో నాకు విడుదల ఉన్నది, ఆ నామములో నాకు స్వస్థత ఉన్నది, ఆ నామములో నాకు జయం ఉన్నది, ఆ నామములో ప్రతి కాడి విరగొట్టబడుతుంది, ఆ నామములో నాకు విజయం ఉన్నదని పలుకుదాం. ఈరోజు ఆ గుడ్డివాడ అరిచినట్టుగా మనం కూడా పలుకుదాం. యేసయ్యా, యేసయ్యా, యేసు నామములో నాకు స్వస్థత, యేసు నామములో నాకు విడుదల, యేసు నామములో నాకు జయము, యేసు నామములో నాకు విజయము అని మనం పలుకుదాము. దేవుడు తన కార్యాన్ని దేవుడు తను జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ స్త్రీ కూడా విశ్వాసముతో దేవుని శక్తిని లాగినది లోనకు. స్వస్థత పవర్ని షీ రిసీవ్డ్ బై ఫోర్స్, షీ రిసీవ్డ్. విశ్వాసం అనేది ఆ విధంగా లాగుతుంది అన్న మాట గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటాడు కదా యేసయ్య, నాలో నుండి ప్రభావము వెడలింది అంటే సమ్వనస్, ఎవరో ఒకరు లాగినారు, గుంజుకున్నారు అన్నట్టుగా. అది విశ్వాసం లాగింది. దేవుడు మారని వాడు. భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి శక్తి, ప్రేమ కలిగినాడు, ఈరోజు అదే శక్తి, అదే ప్రేమ కలిగిన దేవుడు. ఆయనలో మార్పు లేదు, మారలేదు. ఆ రోజు జరిగించిన కార్యాలు ఈరోజు జరిగించడానికి సమర్థుడు. తరాలు మారుతాయి, మనుషులు మారుతారు, దేవుని కార్యం మాత్రం, దేవుడు మాత్రం మారడు. ఆయన ప్రేమ మారదు, ఆయన శక్తి మారదు, ఆయన క్రియలు మారవు. కేవలము విశ్వాసముతో మాత్రమే. క్రైస్తవులుగా ఉండడం చాలా ఈజీ, విశ్వాసముతో జీవించడమే చాలా కష్టం. ఆలోచన చేద్దాం ఒకసారి. ఈరోజు నీ జీవితంలో ఈ గొప్ప కార్యం దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాము. ఆలోచన వచ్చేయండి. సో అంతకంటే ముందు ఒక్క విషయము నేను చెప్పిన తర్వాత అందరి కొరకు ప్రార్థన, బలమైన ప్రార్థన. ఈ సేవ కొరకు, ఈ సేవకు నాటు అక్కడ దేవుని వాగ్దానం నెరవేర్చబడ్డానికి మునుపటి కంటే ఇంకా ఘనంగా మరి ఈ సేవ సరిధులు విశాలపరచబడి ఇంకా అనేక ప్రాంతాలు దేవుడు అప్పగించలాగున
దేవుని మాటలు మనం పలుకుదాం. ఈరోజు దేవుని వాగ్దానములు పలుకుదాం, స్వస్థత వాగ్దానములు పలుకుదాం, విడుదల వాగ్దానములు పలుకుదాం, జయం అనే వాగ్దానములు పలుకుదాం. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దేవుడు కార్యం చేయబోతున్నాం. బలమైన ప్రార్థన మనం చేయబోతున్నాం. కాబట్టి ఒక్కసారి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. సో అంతకంటే ముందు ఒక విషయము నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వర్షిప్ యు జీసస్. ఒక విషయంలో సరే, మనం ఉదయం మాట్లాడుకున్నట్టుగా నోరును దేవుడు అభిషేకిస్తాడు. నోటి ద్వారా దేవుడు అధికారం ఇచ్చినాడు. కాబట్టి మనం పలుకుతే అది జరుగుతుంది. ఆశీర్వాదం పలుకుతే ఆశీర్వాదము, శాపం పలుకుతే శాపము. గుర్తుపెట్టుకుందాం ఒకసారి. ఈరోజు బలమైన ఆశీర్వాదపు వచనమును మన గురించి మనం పలుకుదాం. సో ఒక్క విషయంలో మనం సరి చేసుకుందాం. ఏంటిదనంటే, ఇదెందుకో బలముగా మరి ప్రేరేపణ కలుగుతున్నది మాటలు చెప్పాలని. లూకాసు వార్త 15వ అధ్యాయములో, ఆ 15వ అధ్యాయం 1లో 3 లాస్ట్ థింగ్స్ ద పీపుల్ క్యాన్ బి లాస్ట్. 3 తప్పిపోయిన విషయాలు మనం అక్కడ చూస్తాము. తప్పిపోయిన విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇది ఒక్కటి మనం సరి చేసుకుందాము. దేవుడు తన బలమైన కార్యమైన జీవితం జరిగించబోతున్నాడు. మొదట ఎ లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రె గురించి ఉన్నది. దాని తర్వాత లైన్ ఉన్నాయి సార్ 3 చదవండి ఒకసారి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెతక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దాని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. రెండోదేమో తప్పిపోయిన కుమారుడు. కాయిన్. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునని జాగ్రత్తగా వెతకదు కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా. రెండోది వచ్చి, ఫస్ట్ ఏమో తప్పిపోయిన గొర్రె, నెక్స్ట్ తప్పిపోయిన నాణ్యము, మూడోది తప్పిపోయిన కుమారుడు. అందరికీ తెలుసు, అది పెద్దగా ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు. ముగ్గురు కూడా తప్పిపోయినారు, కానీ ముగ్గురు తప్పిపోయింది వేరు వేరు. నాట్ ఆల్ ఆర్ ద సేమ్ కైండ్ ఆఫ్ లాస్. అందరు కూడా వేరే వేరే విధంగా తప్పిపోయినారు అని అంట. లాస్ట్ షీప్ వాస్ లాస్ట్ బికాస్ ఇట్ వాండర్డ్ అవే. తప్పిపోయిన గొర్రె ఎందుకు తప్పిపోయింది అని అంటే, మందలో నుంచి అది వేరైపోయినది అని అంట. వాండర్డ్, మందలో నుంచి వేరైపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఇంత మంచి ఆశీర్వాదం, ఇంత మంచి స్వస్థత విడుదల కొరకు ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. ఈ వాక్కు ఎందుకు అని అంటే, దేవుడు కొన్నిసార్లు ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. ఈ ఆశీర్వాదం రాకముందు ఒక చిన్న లోపం ఉంది, దాన్ని సరి చేసుకుందాం. ప్రతి సంఘములో కానీ ప్రతి క్రైస్తవులలో ఈ 3 రకాల తప్పిపోయిన వారు ఉంటారు. 3 రకాలుగా తప్పిపోయిన వారు ఈ 3 రకాలుగానే ఉంటారు. ఈ 3 రకాలుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలలో, ఒక సంఘములో కానీ, ఒక క్రైస్తవ సమాజంలో కానీ, క్రైస్తత్వంలో కానీ, క్రిస్టియానిటీలో 3 types ఆఫ్ డిఫరెంట్ లాస్ట్ పీపుల్ విల్ బి దేర్ అన్నమాట. ఒకరేమో తప్పిపోయిన గొర్రె లాంటిది తప్పిపోవడము, ఒకటేమో తప్పిపోయిన నాణ్యం లాంటిది, ఇంకొక తప్పిపోవడం ఏమో తప్పిపోయిన కుమారుడు లాంటిది. ఈ 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలలో ఈరోజు నువ్వు ఒక్కసారి ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకో. అదొక్కటి నువ్వు క్షమాపణ అడుగు. దేవుని కార్యం నీ జీవితం జరగబోతున్నది. ఆలోచన చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. కానీ ఆ ఆశీర్వాదాలను మెయింటైన్ చేసే క్యారెక్టర్ ఉండాలి, స్వభావం ఉండాలి. ఆలోచన చేయండి. నీ స్వభావం సరిగా లేకపోతే ఆశీర్వాదాలను నిలుపుకోలేవు. దేవుడు ఇచ్చిన
నువ్వు అది తట్టుకోలేవు, బరువు అయిపోతుంది నీకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అందుకొరకు దేవుడు ఏదైనా ఇచ్చే కంటే ముందు ఫస్ట్ సరి చేస్తాడు. ఏదైనా ఇచ్చే కంటే ముందు ఫస్ట్ లోపాలు చూస్తాడు. అది సరి చేసుకున్న తర్వాతనే ఇచ్చేది నువ్వు అనుభవించగలవు. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు శాంతి సమాధానం ఉండాలి. డబ్బు ఉండి శాంతి సమాధానం లేకపోతే ఆలోచన చేయండి. దేవుడు మాత్రమే డబ్బుతో పాటు సమాధానం ఇవ్వగలడు. డబ్బును సంపాదించవచ్చు, బయట సంపాదించే డబ్బు వేరు, దేవుని ఆశీర్వాదం ద్వారా వచ్చే డబ్బు వేరు. దేవుడిచ్చేది ఆశీర్వాదం ఉంటుంది, శాంతి సమాధానం ఉంటుంది. కానీ నువ్వు వేరుగా సంపాదించుకునే డబ్బులో నీకు నెమ్మది ఉండదు. కాబట్టి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం నీకు శాంతి సమాధానంతో ఉండాలి. అందుకొరకు పలుకుతున్న మాట. ఎందుకు అని అంటే దేవుడి సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడైనా శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆయనకు మార్క్స్ వచ్చినాయి, ఇద్దరు కుమారులు. ఒక కుమారునికి 65 వచ్చినాయి, 100కు ఎన్ని 65 వచ్చినాయి. మమ్మీ చూసింది, ఇంకా మంచిగా చదువురా, ఇంకా మంచిగా వస్తే నీకు మార్క్స్ అని చెప్పి ఇచ్చింది. ఇంకో కుమారునికి 98 వచ్చినాయి 100కు. అయితే ఆ తల్లి ఆ 98 వచ్చిన తిడుతున్నది. ఎక్కడ పోయినారా 2 మార్క్స్ అన్నది గట్టిగా. ఎక్కడ పోయినా 2 మార్క్స్ చూడు, ఇవి వస్తాయి, ఇవి ఈజీ పోగొట్టుకున్నావు నువ్వు, 100 వచ్చేది కదా నీకు అని అంటుంది. ఎవరిని తిట్టింది? ఎవరిని తిట్టింది? 65 వచ్చిన వాడిని ఏం తిట్టలేదు, కానీ 1 మార్కు పోయిన వాడిని తిట్టింది. 1 మార్కు నువ్వు ఎంత జాగ్రత్తగా ద్వారా నీకు పోయినా తెలుసా? ఇది నీకు వస్తుందిరా, ఇది నీకు వస్తుంది, కానీ నువ్వు చేయలేకపోయావు. తొందరపడిన వాడవు నువ్వు. అరే తిట్లు పడుతున్నాయి వానికి. ఎప్పుడైనా అంత తెలుసా? నువ్వు ఇన్ని వాగ్దానములు కలిగి, ఇంత మంచి సంఘంలో ఉంటూ, ఇన్ని బోధలు వింటూ, ఇన్ని ఆశీర్వాదపు వాగ్దానములు కలిగి ఉన్న నీవు ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు ఇంకా అని దేవుడు తిడుతున్నాడు, బాధపడుతున్నాడు. గొప్ప అభిషేకం కలిగిన వాడు, గొప్ప పిలుపు కలిగిన మీరు, ఆయన కృప ఎంతో కలిగిన మీరు ఈ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే కొన్నిసార్లు దేవుడు సరిచేసే ప్రయత్నాలు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదాన్ని నువ్వు నిలుపుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. లేదా పొందుకున్న ఆశీర్వాదాలు మెయింటైన్ చేయడానికి క్యారెక్టర్ అవసరము, పొందబోయే ఆశీర్వాదాలను కూడా కాపాడుకోవడానికి క్యారెక్టర్ అవసరము. క్యారెక్టర్ సరిగా లేకపోతే ఇప్పుడున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, వచ్చే ఆశీర్వాదాలు నిలుపుకోలేవు. అందుకొరకు సరిచేసే విషయాలు ఎప్పుడైనా కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు మన హృదయాలను. ఆయనకు తెలుసు మన హృదయంలో ఏముందో, మన భవిష్యత్తు తెలిసింది దేవుడు ఒక్కడే. ఆలోచన చేయండి. రిపెంటెన్స్, పశ్చాత్తాపడినప్పుడు గతమైతే మారదు కానీ భవిష్యత్తు మాత్రం ఆశీర్వదింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అవును, దేవుడు క్షమిస్తాడు, జ్ఞాపకం చేసుకోడు, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోదు, కానీ అది ఎలా ఉంది అలానే ఉంటుంది. కానీ భవిష్యత్తు మాత్రం మారుతుంది. రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపడడం అనేది నీ భవిష్యత్తు మారుతుంది. గుర్తుపెట్టుకోండి ఒక మాట. అయితే 3 రకాలుగా మనుషులు తప్పిపోతారు. ఒక సంఘంలో ఈ 3 రకాల తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. మొదట గొర్రెతో పోల్చినాడు. ఒక గొర్రె తప్పిపోయింది. గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటిది అని అంటే, ఇట్ వాండర్డ్ అవే, మందలో నుంచి బయటికి పోయింది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, గొర్రెలు ఎప్పుడైనా కానీ కలిసి ఉండాలి, గుంపులో ఉండాలి గొర్రెలు. ఒక్క గొర్రె పక్కకు పోయింది అనుకో, మీరు ఆలోచన చేయండి. బైబిల్ ప్రకారం గొర్రె పక్కకు పోయింది అని అంటే ఎక్కడ తేలుతుంది తెలుసా? ఎక్కడ ఉంటుంది తెలుసా? తోడేలు ఉన్న మధ్యలో దొరుకుతుంది. అది తోడేల దగ్గరికి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, గొర్రె మందులో ఉండాలి, గొర్రె కాపరి కింద ఉండాలి. మేక వేరు, గొర్రె వేరు. మేక ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంది, వస్తుంది. గొర్రెకి మాత్రం కాపరి ఉంటే తప్ప అది నడవదు. కాపరి వెనకాల వస్తూ ఉంటుంది. దానికి తెలియదు, సొంతగా వెళ్ళడం గొర్రెకు ఉండదు ఆ నాలెడ్జ్. కాపరి నడిపియాలి. అందుకే కాపరి లేని గొర్రె తప్పిపోయిన గొర్రె, మంద లేని గొర్రె తప్పిపోయిన గొర్రె. అది ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ షీప్ అండ్ షెపర్డ్, కాపరికి నీకు మధ్యలో డిస్టెన్స్ పెరిగింది కాబట్టి నువ్వు తప్పిపోయినావు. నువ్వు కాపరికి దూరంగా ఉంటున్నావు, సంఘ సహవాసానికి దూరంగా ఉంటున్నావు, సంఘ ప్రార్థనకు దూరంగా ఉంటున్నావు.
సంఘంలో జరిగే పనులకు నువ్వు దూరంగా ఉంటున్నావు. అది మెల్లమెల్లగా గొర్రె తప్పిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎప్పుడైతే కాపరి నుంచి డిస్టెన్స్ పెరుగుతుందో, డిస్టెన్స్ ఏమంటారు, దూరం పెరుగుతుందో, మెల్లగా గొర్రె తప్పిపోతుంది అన్న మాట గుర్తుపెట్టుకోండి. కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి. కాపరి లేని గొర్రెలు తోడేళ్లకు ఆహారం అవుతాయి. గొర్రె ఫైట్ చేయదు, గొర్రె పోరాడలేదు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. కాబట్టి తప్పిపోయిన గొర్రె అనేది ఎక్కడ కనబడుతుంది అని అంటే తోడేళ్ల మధ్యలో కనబడుతుంది అన్న మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరు తప్పిపోయిన గొర్రె అని అంటే సంఘం మీద అలిగి, కాపరి మీద అలిగి, కాపరి నాకు పక్షపాతం చూపిస్తుంది, లేకపోతే ఇంకేదో నన్ను సరిగా పట్టించుకోవట్లేరు అని ఇటువంటి వాళ్ళు మెల్లగా సంఘానికి దూరం అయిపోతారు, కాపరికి దూరం అయిపోతారు. వాళ్ళంతా కూడా తప్పిపోయిన గొర్రెలతో సమానం అనే మాట గుర్తుపెట్టుకోండి. సరే, అయినా దేవుడు ప్రేమించినాడు అని అంట. తప్పిపోయిన గొర్రె తప్పిపోతే 99 విడిచిపెట్టి ఆ ఒక కాపరి వెళ్ళి తప్పిపోయిన గొర్రెను తీసుకొని వస్తాడు. తీసుకొని రావడమే కాదు, అందరిని పిలిపించి పండగ చేసుకున్నాడంటే. ఏమన్నా తప్పిపోయిన నా గొర్రె తిరిగి దొరికినది. అంత సంతోషం ఉంటుంది కాపరికి. గుర్తుపెట్టుకోండి. ఒక ఆత్మను పోగొట్టుకోవడం, ఒక ఆత్మ పోవాలని ఇష్టం ఉండదు. ఆ ఒక్కరి కొరకు బాధపడుతుంటాడు, వేదన పడుతూ ఉంటాడు. తప్పిపోయిన గొర్రె ఎందుకు తప్పిపోయింది అని అంటే సంఘం మీద అలిగి, సేవకుల మీద అలిగి, ఆ మనసు తప్పిపోయిన గొర్రెతో సమానం. తప్పిపోయిన నాణ్యం ఏంటిది? నాణ్యం ఎక్కడ తప్పిపోయింది తెలుసా? ఇంట్లోనే తప్పిపోయింది. ఇంట్లో తప్పిపోయింది నాణ్యము. ఎక్కడో కాదు, నీ ఇంట్లో తప్పిపోయింది. తప్పిపోయిన నాణ్యము మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్న చోట నువ్వు తప్పిపోయినావు. చాలామంది సంఘంలో ఉంటారు కానీ తప్పిపోయే ఉంటారు, మందిరంలో కూర్చుంటారు కానీ తప్పిపోయి ఉంటారు. అంటే దానికి అర్థం ఏంటి? దేవునితో సంబంధం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. అటెండెన్స్ కొరకు వస్తారు, కాపరి కనిపించడానికి వస్తారు, కానీ వాళ్ళు ఆల్రెడీ తప్పిపోయి లోకంలో ఉన్నారు, లోకం మురికిలో ఉన్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, రహస్య పాపంలో జీవిస్తున్నారు, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ. కానీ ఆదివారం మాత్రం వచ్చి మందిరంలో కనబడతారు. నువ్వు ఉన్నావు, ఇంట్లోనే ఉన్నది కానీ తప్పిపోయింది. నాణ్యము ఇంట్లోనే ఉన్నది, తప్పిపోయింది, కనిపిస్తుంది. నువ్వు ఉన్న చోట, నువ్వు ఉన్న సంఘంలోనే ఉన్నావు కానీ నువ్వు తప్పిపోయినావు. తప్పిపోయిన నాణ్యంలాగా ఉన్నవేమో నువ్వు. ఆలోచన చేయండి. మంచం కింద ఎక్కడో డస్ట్లో, దుమ్ములో వెళ్ళి ఒక నాణ్యం భయపడింది, వెతికింది, దొరకలేదు. లైట్ పట్టుకొని వెతికితే బురదలో ఎక్కడో లోన దుమ్ములో, ధూళిలో ఒక నాణ్యం కనిపిస్తున్నది. ఆమె ఏంటిదని అది తీసుకొని ఊడ్చి ఆ నాణ్యం దొరికిందని అంట. వెంటనే కడిగి నాణ్యం దొరికిందని ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ పిలిపించుకొని పండుగ చేసుకుందని అంట. ఆలోచన చేయండి. అది దేనికి సాదృశ్యం అని అంటే, నువ్వు లోకము చేత దుమ్ములో, బూడిదలో, లేకపోతే పాపములో అంతా నువ్వు ఇరుకుపోయి ఉన్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మాట గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ దగ్గర ఒక 5 రూపాయల 10 రూపాయల కాయిన్ ఉంది, అది బురదలో పడ్డదనుకో, దాని విలువ పోయిందా? దాన్ని తీసి నువ్వు కడిగితే బంగారం ఉన్నది, నడుస్తున్నప్పుడు బురదలో మట్టిలో పడిపోయింది, దాని వాల్యూ పోతుందా? రూపాయి వాల్యూ పోతుందా? లేదా ఒక రూపాయిని తీసి దాన్ని మొత్తం ఇలా చింపకుండా దాన్ని నలిపేసి పడేసాం, దాని విలువ పోతుందా? పోదు. దేవుడు ఆయన రక్తములో కడగబడిన బిడ్డల ఒక విలువది, నీ విలువ పోదు. అయితే నాణ్యము దుమ్ములో, ధూళిలో దొరికిన నాణ్యాన్ని తను దులిపింది, క్లీన్ చేసింది. దేవుడు ఆ విధంగా దేవుడు చేస్తాడన్న మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, నువ్వెంత దూరం పోయినా దేవుని ప్రేమ మాత్రం నేను విడిచిపెట్టద్దు. ప్రార్థనలు జరుగుతున్న ప్రార్థనలు నేను వెంటాడుతాయి, ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు నేను కన్విక్ట్ చేస్తాయి, ఒప్పింపచేస్తాయి. ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు పరిశుద్ధాత్మని హృదయాన్ని మారుస్తూ ఉంటాడు. ఇంకెంతకాలం దూరంగా ఉంటావు? రా, విడిచిపెట్టాడు దేవుడు. చూడండి, తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి వెళ్ళిండా లేదా చెప్పండి? వెళ్ళి రాళ్ళతో కొట్టిండా? అక్కడ లేదు. భుజాల మీద వేసుకొని వచ్చినాడు. భుజాల మీద వేసుకొని వచ్చి అదే కోసిండా? కాదు కదా. అది దొరికిందని చెప్పి సంతోషపడుతున్నాడు. ఎంత ఈ మూడు తప్పిపోయిన విషయాలలో 3 విషయాలు తెలుసా? తప్పిపోయిన అన్ని దొరికినాయి, అన్ని పండగ చేసుకున్నారు. తప్పిన కుమారుడు తప్పిపోయినాడు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, తప్పిపోయిన గొర్రె తప్పిపోతే కాపరి పోయినాడు, కానీ తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే తండ్రి పోలేదు. తండ్రి వెళ్ళలేదు వెతకడానికి.
తనే పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తపడి మనసు మార్చుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు పోయి హత్తుకున్నాడు తండ్రి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టండి. తప్పిపోయిన గొర్రె తప్పిపోతే కాపరి వెళ్ళి వెతుకొని వచ్చినాడు. కానీ తప్పిపోయిన కుమారుడు ఎందుకు పోయినాడు? తప్పిన కుమారుడు ఎందుకు పోయినాడు అన్నాడు. తెలుసు తనకు, తెలిసి చేసిన తప్పు, తెలిసి చేసిన పాపము. నాకు ఇల్లు వద్దు, నాకు తండ్రి, నాకు నీ ఆశ్రయం వద్దు, తండ్రి నాకు నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దు, నేను స్వేచ్ఛగా ఉంటా, నేను హాయిగా బయట బ్రతుకుతా, నేను లోకానుసారంగా జీవించాలి, ఈ రెస్ట్రిక్షన్స్ జీవితం నాకు వద్దు, ఈ కట్టబడిన ఈ జీవితం నాకు వద్దు, నీ కింద నేను ఉండలేను, నాకు స్వేచ్ఛగా బ్రతుకుతా, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా మనసు తోచినట్టుగా నేను బ్రతుకుతా అని వెళ్ళిపోయిన కుమారుడు ఆయన. అందుకొరకు తండ్రి తన వెంట రాలేదు. అటువంటి వారు సంఘ ప్రార్థన మాత్రమే మార్చగలుగుతుంది. అటువంటి పిల్లలు తల్లి ప్రార్థన ద్వారానే వారు మార్చగలుగుతారు. రిపెంటెన్స్ జరుగుతుంది. అటువంటి వారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందని బైబిల్ మనకు చెబుతున్నది. తండ్రి ఎదురు చూస్తున్నాడు ప్రతిరోజు, ఎప్పుడు తిరిగి వస్తాడా? నీ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. చర్చ్ వదిలిపెట్టిపోయిన వాళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు, వాళ్ళు తప్పిపోయిన కుమారులు. చర్చిలో ఉంటూ కూడా లోకానుసారంగా రహస్యంగా జీవించే వాళ్ళు తప్పిపోయిన నాణ్యము. చర్చ్కు వస్తూ కూడా అలవాట్లు కలిగి ఉన్న నీవు తప్పిపోయిన నాణ్యము. ఇక్కడనే ఉన్నావు కానీ నువ్వు తప్పిపోయినావు. కానీ తప్పిపోయిన గొర్రె ఎవరు అని అంటే అలిగి పక్కకుంటున్నావు, అలిగి నువ్వు పక్కన ఉంటున్నావు. అది తప్పిపోయిన గొర్రెతో పోల్చినోడు. ఇన్ని రకాల తప్పిపోయిన వాళ్ళు మందిరంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో ఒకసారి. ఏ రూపంలో నువ్వు తప్పిపోయినావు చూసుకో ఒకసారి. ఏ రూపంలో తప్పిపోయిన కుమారునిగా ఉన్నావా, తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా, తప్పిపోయిన నాణ్యంగా ఉన్నావా? కానీ 3 విషయాలలో దేవుని ప్రేమ చూడండి. 3 తిరిగి దొరికినాయి, 3 సంతోషపడినారు. హల్లెలూయా. సంతోషించే దేవుడు భూమి మీదకి వచ్చింది శిక్ష పెట్టడానికి రాలేదు, రక్షించడానికి వచ్చినాడు. తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు అని అంట. అది ఆ ప్రేమను గుర్తుపట్టండి. ఫస్ట్ ఆ ప్రేమను గుర్తుపట్టండి. దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా నిన్ను ఇష్టపడుతున్నాడు తండ్రి. నువ్వు దూరంగా ఉండడం తనకి ఇష్టం ఉండదు. ఈరోజు నీ మనసు మార్చుకొని, ప్రభువా ఒకవేళ నేను తప్పిపోయిన గొర్రెనేమో, అవును నాయన, వస్తున్నగా నాకు ఇష్టం లేదు, ఉంటున్నగా నాకు ఇష్టం లేదు, నాకు కాపరి అంటే ఇష్టం లేదు, నాకు సంఘ సహవాసం అంటే సంఘస్థులు అంటే నాకు ఇష్టం లేదు, తప్పదు కాబట్టి నేను వస్తున్నాను అంటే నువ్వు తప్పిపోయిన గొర్రెమైన మాట గుర్తుపెట్టుకో. ఆ చాలా రోజులు ఆ విధంగా ఉండకు. అపవాదికి చోటు అవుతుంది. అపవాది మెల్లగా నెగిటివ్స్ వేస్తాడు, నీ మైండ్లో బుర్రలో నెగిటివ్స్ వేస్తాడు. మెల్లగా నువ్వు తప్పిపోయే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే ఒకసారి పూర్తిగా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు నీ మనసును మార్చుకొని దేవుని ప్రేమించు, కాపరిని ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, సంఘ సహవాసాన్ని ప్రేమించు. తప్పైన కుమారులాగా నువ్వు ఉన్నవేమో, నీ పిల్లలు ఉన్నారేమో, చాలా మంది వదిలిపెట్టి దేవుని విడిచిపెట్టి విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారేమో. బయట ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందని దేవుడు అంటున్నాడు. సంఘ ప్రార్థన, కాపరి ప్రార్థన, తల్లిదండ్రులు మీరు చేసే ప్రార్థనను బట్టి ఆ హృదయం మార్చబడితే తిరిగి వస్తారు. హల్లెలూయా. ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. అందుకే సంఘ ప్రార్థన బలమైనది, కాపరి ప్రార్థన బలమైనది, కాపరి కన్నీరు బలమైనది. ఎవరినైనా మార్చగలదు ఆ ప్రార్థన, ఎవరినైనా మార్చగలదు ఆ ప్రార్థన, ఎవరినైనా తీసుకొని రాగలదు ఆ ప్రార్థన. ఎందుకు? దేవుడు పెట్టినాడు ఆల్రెడీ. తప్పిపోయిన తిరిగి దొరుకుతాయని దేవుడు పెట్టినాడు కాబట్టి తప్పిపోయిన కుమారులు తప్పకుండా తిరిగి వస్తారు. నువ్వు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి హృదయాలను సంధిస్తాడు తండ్రి. ఆలోచన చేయండి. అది ఆ కార్యం కొరకే కదా దేవుడు భూమి మీదకి వచ్చింది. శిక్ష పెట్టడానికి రాలేదు, నేను చంపడానికి రాలేదు. ఆయన వచ్చింది జీవం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య జీవం నీకు అనుగ్రహించడానికి, సమృద్ధి జీవం అని వాగ్దానం చేస్తున్నాడు. 2, నిత్య జీవం అనేది భూమి విడిచిపెట్టిన తర్వాత దొరికేది నిత్య జీవము. సమృద్ధి జీవం అనేది భూమి మీద ఉన్న ప్రాణంతో ఉన్నప్పుడు దొరికేది సమృద్ధి జీవము. సమృద్ధి జీవం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు నీవు, నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. నువ్వు చర్చకు అంటుకట్టబడి ఉండాలి, చర్చిలో నాటబడి ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈరోజు ఈ బలమైన ప్రార్థన చేయబోతున్నాము. ఒకవేళ నీ కుటుంబంలో ఈ 3 ఎవరైనా ఉంటే నువ్వు ప్రార్థన చేసుకో. తప్పిపోయిన కుమారులు ఉన్నారా చూసుకో, తప్పిపోయిన గొర్రె ఉన్నదా చూసుకో, తప్పిపోయిన నాణ్యంగా నువ్వు ఉన్నవేమో చూసుకొని ఈరోజు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఇంత ప్రార్థన చేసినా ఎందుకు జరగట్లేదు? రీజన్ ఉన్నది, కారణం ఉన్నది.
ఏదో రహస్యం ఉన్నది, ఏదో సీక్రెట్ ఉన్నది. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, సత్యమైన పలికింది. మరి నువ్వెందుకు దీవించబడట్లేదు? నువ్వెందుకు ఫలించట్లేదు? నువ్వు రీజన్ ఉన్నది, కారణం ఉన్నది. ఉదయం దేవుడు చెప్పిన మాట ఏంటిది అని అంటే, సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, రగులుతున్నాడు. ఆ ఉజ్జీవము, ఆ మంట, నేను గత 30-25 సంవత్సరాల క్రితం చూసిన మంట, అదే మంట ఉన్నది తనలో, అదే ఆశ ఉన్నది. ఎన్నడు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు అడిగినప్పుడు కూడా అదే మంటతో అడుగుతాడు, నా కొరకు ప్రార్థన చేయమని. తగ్గలేదు కొంచెం కూడా. ఇంకా ఎదగాలి, ఇంకా ఫలించాలి, ఇంకా పని చేయాలి, ఇంత వయసులో కూడా నేను ఇంకా పరిగెత్తాలి అని ఆలోచన చేయండి ఒకసారి. ఇంకా పని చేయాలని. ప్రకటన గ్రంథంలో 4 ముఖాలలో ఒక ముఖము ఎద్దు. ఎద్దు ఏం చేస్తుంది? ఎద్దు ఎందుకు సాదృశ్యం? ఎద్దులాగా పని చేయాలని. ఎద్దులాగా పని చేసే సేవకుడు మీకున్నాడు. ఎప్పుడు మౌనంగా ఉన్నాడు, ఎప్పుడు సంఘం గురించి హృదయం కొట్టుకుంటూ ఉంటుంది, ఎప్పుడు సేవ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీరు సిద్ధంగా లేరు ముందుకు వెళ్ళడానికి. పేతురుతో అంటాడు కదా దేవుడు, ఇదిగో నా గొర్రెలను మేపుతావా? ఆ మేపుతా, తీసుకొని వెళ్ళు. ఇదిగో నా గొర్రెల్లో కొన్ని బలహీనమైన ఉన్నాయి, వాటిని తీసుకొని వెళ్ళు, వాటిని విడిచిపెట్టి వెళ్ళకు. ఇదిగో నా మందలో కొన్ని కుంటివి ఉన్నవి, వాటిని కూడా తీసుకొని వెళ్ళాలి. కుంటిని తీసుకొని వెళ్ళడము, రోగివి తీసుకొని వెళ్ళడము లేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. అన్ని కలుపుకొని తీసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి నీవు అడ్డుగా ఉండకు, నీవు ఆటంకంగా ఉండకు. దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీరు మాత్రమేనా? ఇంకా 10 మంది రావాలి. చాలామంది రావడానికి ఇష్టపడుతున్నారు. ఈ మహిమను చూసి చాలామంది అట్రాక్ట్ కావడానికి ఇష్టపడుతున్నారు. కొన్ని విషయాలు నేను చెప్పలేను, కొన్ని విషయాలు దేవుడు ఆపుతాడు, నాకు చెప్పొద్దు అంటాడు. నేను ఒకటే మాట చెప్పగలను, ఏంటిదనంటే దేవుడు తన గొప్ప మహిమను కుమ్మరించబోతున్నాడు. ఆ మహిమను చూసి ప్రజలు గుంపులుగా ఈ చోటికి రాబోతున్నారు. మహిమ కార్యాలు ఈ చోట జరగబోతున్నవి. అటువంటి అభిషేకము దేవుడు తనపై విడుదల చేస్తున్నాడు. ఈజ్ రెడీ, తను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకొని, కాపరి సంఘం లేకుండా చేయలేడు, సంఘము కాపరి లేకుండా ఉండదు. కాబట్టి మీ సహకారం అవసరము, మీ ప్రార్థనలు అవసరము. ఎప్పుడు నేనైనా, ఎప్పుడు మనమేనా, వేరే వాళ్ళు వద్దా? చూడండి, ఇక్కడ వరకు మందిరం కట్టబడే రోజుల్లో ఉన్న మనం, ఇక్కడ వరకు మందిరం కట్టబడుతుంది, సరిపోదు ప్లేస్. అటువంటి గుంపులను దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆ మహిమను మనం చూడబోరాకలారా సీకిదిరి అందన. అటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు తప్పకుండా. ఎందుకంటే సేవలో రిటైర్మెంట్స్ లేవు, సేవలో రిటైర్మెంట్ ఉండదు. దేవుడు ఎప్పుడు పక్కన పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, 90 సంవత్సరాలు వచ్చిన పలుకుతూ ఉండగా దేవుని కార్యాలు జరిగే సేవకులు ఉన్నారు. అభిషేకం ఎప్పుడు నీ ఆశను బట్టి, నీ ఆశ, నీ కోరికలను బట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటే నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తప్పిపోయిన గొర్రెవా నువ్వు? అందరి ఎదుట బాగానే ఉంటాము, కానీ లోన తప్పిపోయిన గొర్రెవా, తప్పిపోయిన కుమారుడవా, నువ్వు తప్పిపోయిన నాణ్యవా? ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు వాగ్దానం చేసిన కార్యాలు మీ జీవితం దేవుడు జరిగించబోతున్నాడు. ఉదయం దేవుడు పలికినట్టుగా, ఇప్పుడు మనం వచనంలో చదివినట్టుగా, నీ భుజాల మీదున్న భారం దేవుడు తొలగిస్తా అంటాడు. నీ మెడ మీదున్న కాడిని విరగొడతాడు. విడుదల, అది గుర్తు, అది విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. చాలుగా ఇన్ని సంవత్సరాలు ఏడ్చినవు చాలు, ఎన్ని సంవత్సరాలను బాధపడినవు చాలు, ఎన్ని సంవత్సరాలను కష్టపడినవు చాలు. ఇక రానున్న దినాలు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు ఇవన్నీ కూడా. దేవుని సాక్షిగా ఉండడం అంటే, ప్రభువా చూడు నేను దీవించబడినాని అన్యుల ఎదుట నువ్వు సాక్షిగా ఉండడం, అది దేవుడు కోరుతున్నాడు. అప్పుడే కదా దేవుడు చూసి, అప్పుడే కదా ప్రజలు చూసి నీ వైపు తిరిగి వస్తారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. చాలు, తాతలు బ్రతికినారు. చూడండి, ఐగుప్తు దేశంలో ఒక చిన్న బాబు, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, 430 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఒక చిన్న బాలుడు తన తండ్రిని అడిగినాడంట, నాయనా మా జీవితాలు ఎప్పుడు ఇవేనా? మన జీవితాలు, మన కుటుంబాలు ఎప్పుడు ఈ బానిసత్వమేనా? ఇంతేనా మా జీవితం అంటే తండ్రి అన్నాడంట, అవునయ్యా, నా ముత్తాత బానిసుడే, ఇక్కడ బానిసత్వమే. మా తాత బానిసంగా జీవించినాడు, మా నాయన బానిసత్వం బ్రతికినాడు. ఇదిగో నేను బానిసత్వమే, రేపు నువ్వు ఇక్కడనే, నీ పిల్లలు కూడా ఇదే బానిసత్వంలో ఉండాలి అని చెప్తాడు తండ్రి. ఇదేనా ఇక నా జీవితం, ఇదేనా? ఇప్పుడు నేను అంటే ఒక మాట, తాతలు ముత్తాతలు ఎలా బ్రతికినారు, నువ్వు కూడా అలా ఎందుకు బ్రతుకుతున్నావు? వారికి తెలియదు వారు ఆ జీవితం జీవించడం. మనకు తెలుసు మనకు సత్యం ఏంటిదో, మనకు తెలుసు సిలువలో దేవుడు మన కొరకు చేసిన కార్యము, తెలుసు సిలువలో దేవుడు మన కొరకు దాచిన ఆశీర్వాదాలు.
మన జీవితాలు ఎందుకు అలా ఉండాలి? అలా ఉండకూడదు. ఆ గొప్ప మేలు పొందుకోవాలి, దీవించబడి దీవెనకరంగా ఉండాలి. ఇంకా కాడి కింద నలిగిపోయే జీవితాలు ఎందుకు? ఇంకా ముఖం మీద ఏడుపులు ఎందుకు? ఇంకెన్నాళ్ళు ఏడ్చుకుంటూ ముళ్ళన కూర్చుంటావు? ఇంకెన్నాళ్ళు తండ్రులు తాతలు జీవించినట్టుగా జీవితం జీవిస్తావు? విడుదల పొందుదాము. వారి జీవితాలు ఉండొద్దు. బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ అంటే ఏంటి తెలుసా? ఇటు నేల ఉంటుంది, ఇటు నేల ఉంటుంది, మధ్యలో కాలువ ఉంటుంది, ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఏంటిదని అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి బ్రిడ్జ్. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మీరందరూ కూడా బ్రిడ్జ్ లాగానే. మీ పూర్వీకులు, మీ తండ్రులు, మీ తాతలకు, రేపు మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు మీరు బ్రిడ్జ్. కాబట్టి తాతలది, ముత్తాతలది ఆ శాపగ్రస్తమైన జీవితము నీవు అనుభవిస్తూ నీ పిల్లలకు నువ్వు పంచుతావా, లేదా బ్రిడ్జ్లో వాటిని ఆపేస్తావా? చూసుకో ఒకసారి. నీ వరకే ఆగిపోవాలి. నీ పిల్లలు దీవించబడాలి. నీ పిల్లలు నీలాగా ఉండకూడదు. నువ్వు అనుభవించిన కష్టములు అనుభవించొద్దు. నువ్వు ఏడ్చిన నీ ఆ ఏడుపు జీవితం వారికి వద్దు. నువ్వు పడిన ఇబ్బందులు వారు అనుభవించొద్దు అని నీకు ఆశ ఉంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నేను ఆ బ్రిడ్జ్ లాగా ప్రభా, ఆ బ్రిడ్జ్ లాగా నా తండ్రి, నా వారికి ఆగిపోతాయి అన్నీ. తాతల నుంచి వచ్చేటి అన్నీ నా దగ్గర ఆగిపోవాలి. ఆ రక్తంలో వస్తున్న శాపాలు, ఆ దరిద్రము, ఆ రోగాలు ఏమైతే ఉన్నాయో ఇదిగో నాతోటే ఆగిపోవాలి. ఇదిగో నా ముందు తరము, నా పిల్లల తరము, ఇక్కడ నుంచి శాపం వచ్చింది కానీ ఇప్పుడు నా నుంచి ఆశీర్వాదం రావాలి, నాలో నుంచి జీవం రావాలి, నాలో నుంచి సమృద్ధి రావాలి అని ఈరోజు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఎంతమందికి ఉంది నేను పడిన బాధలు నా పిల్లలు పడొద్దని చేతులెత్తండి ఒకసారి. నేను అనుభవించిన కష్టాలు నా పిల్లలు అనుభవించొద్దు, నేను పడిన ఇబ్బందుల అవమానాలు నా పిల్లలు పడొద్దు అని ఆశ ఉంటే ఈరోజు నువ్వు హృదయం నుండి ప్రార్థన చేయి. ప్రభా, చాలు, తాతలు అనుభవించినారు, తండ్రులు అనుభవించినారు, నేను అనుభవిస్తున్నా కానీ నా పిల్లలు అనుభవించొద్దు, నా పిల్లలు అనుభవించొద్దు. తాతలు నాకేమిచ్చినారు అని అంటే వారి దరిద్రం ఇచ్చినారు, వారి శాపం ఇచ్చినారు, నేను వారి యొక్క పాపము వల్ల వచ్చిన ఈ క్రియలు మాకు ఇచ్చినారు. కానీ ఇదిగో నా ముందు సంతానానికి, నా పిల్లలకు నేను మాత్రం అవి పంచిపెట్టాను. నేను ఆశీర్వాదాన్ని పంచుతా, నేను దీవెన పంచుతా, నేను వారికి సంతోషాన్ని పంచుతాను ప్రభా అని నువ్వు దీవించబడి నీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, శాపం అనేది బైబిల్లో ఉన్నది, రక్తములో వస్తుంది, రక్తములో వస్తుంది, రక్తంలో వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈరోజు అది బ్రేక్ కావాలి. ఈరోజు ఆ కాడి విరగొట్టబడి ఈరోజు నువ్వు విడుదల పొందబోతున్నావు. గతము నీ జీవితంలో కనబడదు, నీ పిల్లల జీవితంలో అసలే కనబడదు. హల్లెలూయా. ఈరోజు ఈ బలమైన ప్రార్థన, నీవు నీ కుటుంబం విడుదల పొందబోతున్నావు. నీ పిల్లల జీవితంలో నువ్వు గొప్ప మార్పు చూడబోతున్నావు. నీ పిల్లల జీవితంలో నువ్వు మార్పును చూడబోతున్నావు. దేవుని బలమైన కార్యాలు, సిలువలో ఉన్న ఆశీర్వాదాలు నీ పిల్లలపై నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. చాలు, ఇక నువ్వు అనుభవించింది చాలు, నీ తాతలు నీ తండ్రులు అనుభవించింది చాలు. నీ పిల్లల జీవితంలో సుఖము చూడాలి, ఆరోగ్యము చూడాలి, సమృద్ధిని చూడాలి. అందరూ నిల్చొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇది శ్రేష్టమైన సమయం, ఇది శ్రేష్టమైన సమయం. అయిపోయింది, దీని తర్వాత వెళ్ళిపోతున్నాము. కానీ ఒక మాట నేను చెప్పగలను, నువ్వు ఈరోజు ఖాళీగా వెళ్ళవు. ఈరోజు నువ్వు ఖాళీగా వెళ్ళవు, నువ్వు ఆశీర్వాదంతో వెళుతావు, నువ్వు దీవెనలతో వెళ్తావు. నెక్స్ట్ యానివర్సరీ కల్లా చాలా మార్పులు చూడబోతున్నాము మనము. నెక్స్ట్ యానివర్సరీ కల్లా గొప్ప మార్పులు మనం చూడబోతున్నాము. హల్లెలూయా. ఉదయం దేవుడు పలికినట్టుగా నీ ఇంట్లో ఎన్నో కృతజ్ఞత కూటాలు జరగబోతున్నవి. హల్లెలూయా. ఇటువంటి కార్యము, ఈ సందేశం అందించడానికి నేను ఈ చోటుకి వచ్చినాను, ఈ మాటలు పలకడానికి నేను ఈ చోటుకి వచ్చినాను. ఈరోజు భారముగా ఉన్న కాడి, తాతల మీద నుంచి తండ్రుల మీద నుంచి మీ మీదకి వచ్చిన కాడిని దేవుడు ఈరోజు విరగొడుతున్నాడు. ఆ కాడిని పిల్లల మీద మోపబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అది హృదయంలో నుండి మీరు పలకండి మాట. ప్రభా, తాతల కాడి నేను తండ్రుల మీదకి వచ్చింది, తండ్రుల కాడి మా మీదకి వచ్చింది ప్రభా. ఈ కాడి ఇదిగో మా పిల్లల మీదకి రావద్దు, మా పిల్లల మీదకి రావద్దు. నేను వారికి ఆశీర్వాదం రావాలి, వారికి దీవెన రావాలి. ఈరోజు హృదయంలో నుండి ఎవరు మౌనంగా ఉండేందుకు, ఎందుకనంటే ఈరోజు నీ చోట ఉన్నవనంటే నువ్వు విడుదల కొరకు వచ్చినవు. పరిశుద్ధాత్ముడు నిన్ను పంపించిన ఈ చోటికి నిన్ను విడిపించడానికి దేవుడు ప్రేమించే తండ్రి. కాబట్టి ఒక్కసారి ఈ ప్రార్థన చేయకంటే ముందు నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఒకవేళ తప్పిపోయిన కుమారుడవా, నువ్వు ఒకవేళ తప్పిపోయిన గొర్రెవా, లేకపోతే నువ్వు తప్పిపోయిన నాణ్యవా, ఒకసారి చూసుకో. ప్రభువా, అవును నాయన, తండ్రి, నాయన నేను మందిరానికైతే వస్తున్నాను కానీ నాయన నేను రహస్యంలో జీవిస్తున్నా,
నేను మందిరానికి అయితే వస్తున్నా కానీ నేను ఒక అలవాట్లో జీవిస్తున్నా. తండ్రి, నేను తప్పిపోయిన నాణ్యము ప్రభా, నేను తప్పిపోయిన నాణ్యము ప్రభా, నేను తప్పిపోయిన నాణ్యము తండ్రి. హల్లెలూయా. నాకు అంటుకున్న ఆ ధూళి దుమ్ము అంతా తొలగించమని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెతుకుతున్నాడు, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక్క మాట పలుకు చాలు నీ హృదయంలో నుండి, ప్రభువా ఆ జీవితం నాకు వద్దు, ఆ మోసకరమైన జీవితం నాకు వద్దు, ఆ రహస్య పాపం నాకు వద్దు. నేను విడుదల పొందాలని ఆశపడుతున్నా, సిలువలో నా ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పలకండి, పలకండి, పలకండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయిపోయింది, సమయం అయిపోయింది. దావీదు కుమారుడా నన్ను కరుణించండి పలకండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళా ఇటువంటి కూటములు మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరమే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క కూటమి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. రేపు ఇంతకంటే పెద్ద కూటమి ఉంటుందేమో కానీ ఈ ప్రత్యేకత వేరు, ఆ ప్రత్యేకత వేరు. హల్లెలూయా. ఈ దినం కొరకు దాచిన ఆశీర్వాదాలు, ఈ మీటింగ్స్ కొరకు దాచిన ఆశీర్వాదాలు, ఈ యొక్క కూటమి కొరకు దేవుడు దాచిన ఆశీర్వాదాలు ఈరోజు చాలా గొప్పగా ప్రభావితం కాబోతున్నాయి. మీరు చూడండి. హల్లెలూయా. నేను దేవుని సేవకునిగా నేను పలుకుచున్నా, దేవుని సేవకునిగా పలుకుచున్న మాట, ఒక ప్రవక్తగా నేను పలుకుచున్న మాట. ఈ సంవత్సరంలో గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో చూడబోతున్నావు, నీ కుటుంబంలో చూడబోతున్నావు, ఈ పరిచర్యలో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుని మహిమ ఈ చోట నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, నీ కుటుంబంలో కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. లైవ్లో చూస్తున్న కుటుంబాలపై ఉన్న కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. లైవ్లో చూస్తున్న వారి జీవితం కూడా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు చూస్తున్న నీవు, ఈ వీడియో చూస్తున్న నీవు రిసీవ్. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక, ఈ విడుదల నీ కుటుంబానికి వచ్చును గాక, ఈ కాడి నీ మీద నుంచి, నీ కుటుంబం నుంచి విరగొట్టబడును గాక. నీవు సంపూర్ణమైన విడుదల పొందుదువు గాక, నీవు సంపూర్ణమైన విడుదల పొందుదువు గాక. దుష్ట క్రియలు లయపరచబడను గాక, అపవాది ప్రణాళికలు రద్దు చేయబడను గాక, కాడి విరగొట్టబడను గాక. ఒక్కసారి పలకండి ప్రతి ఒక్కరు. ప్రభా, నేను కానీ నా కుటుంబంలో నేను ఒకరు తప్పిపోయిన కుమారులు ఉంటే, కుమారుడు కుమారుడే కాదు, గుర్తుపెట్టుకోండి, తప్పిపోయిన కుమారులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవా వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాము. తప్పిపోయిన నాణ్యం లాంటి జీవితాలు ఉంటే ఇదిగో మేము క్షమాపణ అడుగుతున్నాము తండ్రి. తప్పిపోయిన గొర్రెలాగా మేము ఉంటే ప్రభువా క్షమాపణ అడుగుతున్నాము తండ్రి. ప్రార్థన చేయండి. హలో, ఈరోజు నీ కన్నీరు చూస్తున్నాడు దేవుడు, ఈరోజు నీ కన్నీరు చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చర్చ్లో ఉన్న మీరు ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఇది నీ కొరకు విడుదల. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు, ఇది నిజంగా నువ్వు ఈ సంవత్సరంలో చూడబోతున్నావు. రాకాల రబా శాకల. హల్లెలూయా. నిజమైన ఈ కార్యము నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. పలకండి ఒక్కసారి. ప్రభా, మమ్మల్ని క్షమించండి దేవా. నానా, నేను సరిగా ప్రేమించట్లేదు, క్షమించండి. సంఘాన్ని సరిగా ప్రేమించలేదు, క్షమించండి. కాపరిని సరిగా గౌరవించట్లేదు, క్షమించండి ప్రభా. ఇదిగో ఈ దినం మా హృదయాలు మీ వైపు త్రిప్పుతున్నాము నాయన. నువ్వు ప్రేమించే దేవుడవు నాయన, నువ్వు క్షమించే దేవుడవు నాయన. క్షమించడమే కాదు నాయన, మా గురించి నాయన పరలోకములో నువ్వు పార్టీ చేసుకునే దేవుడవు, నీవు పరలోకములో నువ్వు సంతోషించే దేవుడవు నాయన. దేవదూతలకు పరిశుద్ధులకు చెప్పుకొని సంతోషించే దేవుడవు. ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు భూమి మీద తిరిగి వచ్చినాడని. హల్లెలూయా. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీ పట్ల ఆనందించాలని ఆశపడుతున్నాడు, ఈరోజు నీ పట్ల సంతోషించాలని ఆశపడుతున్నాడు తండ్రి. ప్రార్థన చేయండి. ప్రభా, గతంలో ఉన్నట్టుగా నేను ఉండను, గతంలో ఉన్నట్టుగా నేను ఉండను. నా పితరులు జీవించినట్టుగా నేను జీవించాను. నా పితరులు అనుభవించిన బాధలు, కష్టాలు, ఇబ్బందులు, రోగాలు మేము అనుభవించొద్దు. ఆ పేదరికం ఆ దరిద్రం మేము అనుభవించొద్దు ప్రభా. ఇదిగో నాయన, ఈరోజు నేను బ్రిడ్జ్ ప్రభా, నేను నా ముందు తరానికి బ్రిడ్జ్ ప్రభా, నా ముందు వంశానికి నేను బ్రిడ్జ్ ప్రభా, ఒక వంతెన ప్రభా నేను. హల్లెలూయా. నేను ఇక్కడనే బ్రేక్ చేసేస్తాను. పితరులది ఏది నా ముందు తరానికి వెళ్ళొద్దు, పితరులది ఏది నా ముందు తరాల పిల్లలకు వెళ్ళొద్దు, పితరులది ఏది కూడా నా తండ్రి ఈరోజు అది యేసు నామములో కొట్టివేయబడను గాక, యేసు రక్తంలో అది కడిగి వేయబడను గాక. మరొకసారి పలకండి. కాడి విరగొట్టబడను గాక, కాడి విరగొట్టబడను గాక. యెషయా 10:27లో ప్రభును పలికినట్టుగా ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు మాకు దయచేసి మాకు పలికినారు. పరిశుద్ధాత్ముడా, నా మీద ఉన్న భారము తొలగిపోవును గాక, నా మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడను గాక.
రోగమనే కాడి విరగొట్టబడను గాక, శాపమనే కాడి విరగొట్టబడను గాక, ఇబ్బందులనే కాడి విరగొట్టబడను గాక. హల్లెలూయ, హల్లెలూయ. దీర్ఘకాల రోగం అనే కాడి విరగొట్టబడను గాక, దరిద్రం అనే కాడి విరగొట్టబడను గాక, తాగుడనే కాడి విరగొట్టబడను గాక, పాపం అనే కాడి విరగొట్టబడను గాక. రక్తంలో వచ్చే ప్రతి అలవాటు, రక్తంలో వచ్చే ప్రతి శాపము, రక్తంలో వచ్చే ప్రతి రోగము, రక్తంలో వచ్చే ప్రతి విధమైనది, హల్లెలూయా, అది యేసుక్రీస్తు నామములో నీ మీద నుంచి కొట్టివేయబడును గాక, నీ పిల్లల మీద నుంచి కొట్టివేయబడును గాక, నీ పిల్లల మీద నుంచి కొట్టివేయబడును గాక. ఇప్పుడు మీ నోటి ద్వారా పలకండి, నేను నా పిల్లలు దీవించబడును గాక పలకండి. నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, నా ముందు తరము ఆశీర్వాదాన్ని పలుకుచున్నాను పలకండి. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం పలుకుతావో పలుకు విశ్వాసముతో. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ పలికినట్టుగా పలకండి. హల్లెలూయా. నువ్వు ఏది పలుకుతావో ఈరోజు దేవుడు స్థిరపరచబోతున్నాడు. నువ్వు ఏది పలుకుతావో ఈ స్థలంలో, నువ్వు ఏది పలుకుతావో ఈ సమయంలో దేవుడు దాన్ని ఆశీర్వదించబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. పలుకు నీ పిల్లల గురించి, పలుకు నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి పలుకు. ఏ వాగ్దానం పలుకుతావు పలుకు, ఏ వాగ్దానం పలుకుతావు పలుకు, ఏ జయము పలుకుతావు పలుకు, ఏ విజయము పలుకుతావు పలుకు, ఏ విడుదల పలుకుతావు పలుకు. హల్లెలూయా. ఏ స్వస్థత పలుకుతావో పలుకు, ఏ ఆశీర్వాదమును పలుకుతావో పలుకు. నా పిల్లలు ఆరోగ్యంగా ఉందురుగాక, నా పిల్లలు శాంతి సమాధానంగా ఉందురుగాక, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉందురుగాక, నా పిల్లలు సమృద్ధిలో ఉందురుగాక, నా పిల్లలు పాపానికి దూరంగా ఉందురుగాక. నా ముందు తరంలో దేవుని ఎరగని ప్రజలు ఎవ్వరు ఉండకూడదు. నా ముందు తరంలో, నా కుటుంబంలో, నా వంశంలో దేవుని ఎరగని తరం ఉండకూడదు అని పలకండి. హల్లెలూయా. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండాలి, నిన్ను గణపరిచే వాళ్ళు ఉండాలి, నీ నామని మహిమపరిచే వాళ్ళు నా కుటుంబంలో లేచుదురుగాక, నా వంశంలో లేచుదురుగాక. అపోస్తలులు, ప్రవక్తలు నా వంశంలో లేచుదురుగాక, అభిషక్తులు నా వంశంలో లేచుదురుగాక. నాయనా, నా వంశానికి, నా దేశానికి దీవెనకరంగా ఉండేవారు లేచుదురుగాక. నీ ఉన్నత నామని గణపరిచే వాళ్ళు నా రక్తములో లేచుదురుగాక, నా రక్తములో లేచుదురుగాక, నా పిల్లలలో లేచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తంలో నీకు జయము, యేసు రక్తంలో నీకు విజయము, యేసు రక్తంలో విజయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి ప్రార్థిస్తున్నది, ప్రభా, నా ముత్తాత, నా తాతలు మంత్రాలు చేసేవాళ్ళు, ఆ శాపం ఇప్పుడు నేను అనుభవిస్తున్నా అని నువ్వు పలుకుతున్నావు. హల్లెలూయా. ఈరోజు ఆ శాపం నుంచి నీకు విడుదల. హల్లెలూయా. తాతలు ముత్తాతలు చేసిన మంత్ర ప్రభావాలు ఏది కూడా ఇదిగో నీ మీద కానీ నీ పిల్లల మీద కానీ ప్రవహించదు. హల్లెలూయా. ఈరోజు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు తండ్రి. హల్లెలూయా. ఇంకొక సహోదరి చేస్తున్న ప్రార్థన, ప్రభా, తాగుబోతుతనం అనేది నా వంశంలో వస్తుండగా, తాగుడు అనేది వంశంలో వస్తుండగా, పాపం అనేది నా వంశంలో వస్తుండగా, నాయనా ఇదిగో హల్లెలూయా, ఆ శాపము ఈరోజు విడుదల నాకు. హల్లెలూయా. ఈరోజు విడుదల నీకు సహోదరి. నీ పిల్లల తాగుబోతులు ఉండరు, నీ భవిష్యత్తులో తాగుబోతులు ఉండరు, నీ పిల్లల జీవితంలో, నీ వంశంలో తాగుబోతులు కనబడరు. హల్లెలూయా. ఆ ప్రభావము లయపరచబడను గాక, ఆ ప్రభావము లయపరచబడను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి ప్రార్థిస్తున్నది, ప్రభా, మా తండ్రి నాయన ఒక భయంకరమైన వ్యాధితో చచ్చిపోయినాడు, ఒక మందు లేని వ్యాధితో చచ్చిపోయినాడు. భయపడుతున్నావు సహోదరి, భయపడుతున్నావు తల్లి నీవు. నాకు కానీ నా పిల్లలకు కానీ ఆ వ్యాధి సోకుతుందేమో. ఈరోజు ఆ కాడి విరగొడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ కాడి విరపరచబడుతున్నది. క్యాన్సర్ అనే ప్రభావము యేసు నామములో కొట్టివేయబడును గాక. ఎయిడ్స్ అనే ఆ వ్యాధి ప్రభావము యేసు నామములో కొట్టివేయబడును గాక, యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. ఆ ప్రభావము లయపరచబడును గాక. నీ పిల్లల్లో, నీ ముందు వంశములో, నీ పిల్లల నీ ముందు వంశములో ఏ వ్యాధి కనబడదు. హల్లెలూయా. పలకండి, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఇంకొక సహోదరుడు ప్రార్థిస్తున్నాడు, దీర్ఘకాల రోగాలు. హల్లెలూయా.
దీర్ఘకాల రోగాలు ప్రభా నా కుటుంబంలో నా వంశం మేము అనుభవించినము తండ్రి. ఇదిగో అలా ప్రార్థన చేస్తుండగా ఆ కాడిని దేవుడు విరగొడుతున్నాడు. హల్లెలూయా. నీ ముందు తరంలో దీర్ఘకాల రోగాలు ఉండవు. హల్లెలూయా. నీ పిల్లలకిచ్చే ఆశీర్వాదం ఇది. నీ పిల్లలకిచ్చే ఆశీర్వాదం ఇది. నీ పిల్లల భవిష్యత్తు కొరకు పలికే మాటలు ఇవి. పలకండి. యేసు నామములో వారికి స్వస్థత, యేసు నామములో వారికి విడుదల, యేసు నామములో వారికి సంపూర్ణ ఆరోగ్యము, యేసు నామములో అని. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఇంకొక తల్లి చేస్తున్న ప్రార్థన, నాయనా నా తండ్రి నా కుటుంబంలో అందరూ మొద్దులే ప్రభు అన్నట్టుగా, చదువు పట్ల ఆశ లేదు, అంత ఫెయిలియర్సే, ఒక్క ఉద్యోగస్తుడు లేడు అని ప్రార్థన చేస్తున్న సహోదరి, హల్లెలూయా. ఇదిగో ఆ తరాన్ని దేవుడు మార్చి వేస్తున్నాడు. ఈరోజు నీ కన్నీరు చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబంలో హల్లెలూయా, పిల్లల జీవితంలో గొప్ప హల్లెలూయా ఉద్యోగస్తులు లేవనెత్తబోతున్నారు. హల్లెలూయా. దేవుడు లేవనెత్తుతున్నాడు వారిని. మంచి స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల జీవితంలో చూడబోతున్నావు. నీ పిల్లల జీవితంలో చూడబోతున్నావు. ఉన్నత విద్యను, ఉన్నత ఉద్యోగాలు ఎన్నడూ నీ గతంలో నువ్వు చూడనివి నీ పిల్లల జీవితంలో దేవుడు నీ పిల్లల జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంకొక దేవుడు శాపం విరగొడుతున్నాడు. ఇంకొక కాడిని దేవుడు విరగొడుతున్నాడు. నీ ఇంట్లో అన్నీ కూడా చాలా మటుకు అన్ని విడాకులు జరిగినాయి బాగా. మరి లైవ్లో ఉన్న వాళ్ళు మరి ఎవరో తెలియదు కానీ విడాకులు తాత జీవితంలో, తండ్రి వారి జీవితంలో, నీ కుటుంబాలలో, నీ రక్త సంబంధికులలో ఎక్కువగా జరిగే ఈ శాపాన్ని దేవుడు విరగొడుతున్నాడు. హల్లెలూయా. యేసు నామములో ఆ కాడి విరగొట్టబడను గాక. నీ పిల్లల జీవితాలు స్థిరపరచబడను గాక. వారు ఆశీర్వాదంగా సంతోషంగా ఉందరు గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యూ జీసస్. పరిశుద్ధాత్మను మన మధ్యలో ఒక్కొక్కరిని దేవుడు సంధిస్తున్నాడు. హల్లెలూయా. ఒక నూతన కార్యము నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఒక సహోదరి ప్రార్థిస్తున్నది, ప్రభా నేను అలసిపోయినాను ప్రభా, ఇక నాకు బలం లేదు, ఇక నేను ప్రార్థించలేను అని ఏడుస్తున్న సహోదరి, ఇక నాకు బలం లేదు ప్రభా, ఇక నేను అడగలేను ప్రభా అని అడుగుతున్న సహోదరి, ఆల్రెడీ దేవుడు ఎప్పుడో నీ ప్రార్థన ఆలకించినాడు. దేవుడు కేవలం ఇప్పటి ప్రార్థన చేయకు, దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండు. హల్లెలూయా. ఆ కార్యంలో నీ పిల్లల జీవితం జరగబోతున్నవి, నీ గృహంలో జరగబోతున్నవి. పేదరికమైన కాడిని అందరిలోంచి దేవుడు కొట్టివేస్తున్నాడు. నీ పిల్లలు సమృద్ధిలో ఉండబోతున్నారు. నీ పిల్లల జీవితాలు సమృద్ధిలో ఉండబోతున్నవి. హల్లెలూయా. అందరి నోటితో పలకను ఒకసారి, ప్రభా నా పిల్లలు సమృద్ధిలో ఉందురుగాక అని పలకండి. నా పిల్లలు సమృద్ధిలో ఉందరు, గట్టిగా పలకండి. ప్రభా నా పిల్లలు సమృద్ధిలో ఉందురుగాక. నా పిల్లలు సమృద్ధిలో ఉందురుగాక. నా ముందు తరము సమృద్ధిలో ఉందురుగాక. నీ దయ, నీ ఫేవర్ వారిపై ఉండునుగాక. నా ముందు తరం ఆరోగ్యంగా ఉందురుగాక. నా ముందు తరము జయ జీవితం జీవించే వారిగా ఉందురుగాక. పాపము అనే ప్రభావము లయపరచబడునుగాక. పాపం అనే బలము నిర్మూలం చేయబడునుగాక. సిలువలో ప్రభు నీవు చేసిన కార్యాన్ని పలుకుచున్నాను యేసుక్రీస్తు నామములో. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. పాపము నీ మీద బలము లేదు. పాపానికి నీ మీద అధికారం లేదు. పాపం అనే కాడి యేసు నామములో విరగొట్టబడను గాక. విడుదల కలుగును గాక. విడిపించబడదు గాక. శాంతి, సమాధానము, సంతోషము నీకును, నీ పిల్లలకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము నిలుచును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి అందరూ ఒకసారి పలకండి. హల్లెలూయా. అందరూ ఒకసారి. నేను ప్రతి విధమైన ప్రభావం యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి విధమైన చీకటి లయపరచబడును గాక. ప్రతి మంత్ర ప్రభావాలు కొట్టివేయబడును గాక. నేను ప్రతి అడ్డు, ఆటంకాలు, గోడలు, ఇబ్బందులు, గోడలు యేసు నామములో కూల్చివేయబడును గాక. ప్రతి ప్రభావాలు విరగొట్టబడును గాక. నా తండ్రి, ఇదిగో చేరొచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అందరినీ మీరు ఆశీర్వదించండి. సేవ సరిహద్దులు విశాలపరచబోతున్నాము నాయన. అనేకమైన బ్రాంచ్ సంఘాలను ప్రభా స్థాపించబోతున్నాము నా తండ్రి. నేను గొప్ప సేవకులని చోట నువ్వు లేవనెత్తబోతున్నాము నా తండ్రి. చేయనిండ పని నువ్వు అప్పగించబోతున్నావు ప్రభా. ధారాళంగానైనా సమృద్ధిని పంపించబోతున్నాము నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నాయనా. హల్లెలూయా ప్రభా. ఈ చోట మందిరం నాయనా, ఇదిగో ఈ చోట నీ మహిమ ఉన్నది అని ప్రభా ప్రజలు
దూర దూర ప్రాంతాల నుంచి నా తండ్రి చోటికి వచ్చే ఆ సమయంలోనికి నువ్వు నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రము. నీ దాసుని హృదయవాంఛలు తీరుస్తున్నా అంటున్నాము, నీకు వందనములు. నీ దాసుని కళ నెరవేరుస్తా అంటున్నాము, నీకు వందనములు. తనతో పలికిన ప్రతి మాట తను మర్చిన ఇదిగో నేను మరవనను పలుకుతున్న దేవుడు, నీకు వందనములు ప్రభా. అవి స్థిరపరచబోతున్నందుకు నీకు స్తోత్రము చెల్లిస్తూ నాయనా, అనేకమైన ప్రభా రానున్న దినాలలో నాయనా సేవకుల మీటింగ్స్లో ప్రభాతను వాక్య పరిచయం చేయబోతున్నాను, నీకు వందనములు. పాస్టర్స్ మీటింగ్స్లో ప్రభాతనని నువ్వు వాడుకోబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఘనత మహిమ ప్రభాలు మీకే చెల్లిస్తూ మీ సన్నిధిని మా మధ్యన మీరు ఉంచినని మీకు వందనములు నాయనా. ఈ సంఘము, ఈ సేవ, ఈ నాయకత్వము ప్రభు మీ చేతులకు మేము అప్పగిస్తున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించిన ఇవి మహిమను పొందమని, ఒక్కొక్కరి జీవితంలో శాంతి, సమాధానం, సంతోషం నీ విధినం వాగ్దానం చేసినవి నీకు వందనములు ప్రభా. బలపరిచి నీవే మహిమను పొందమని, ఒక గొప్ప విశ్వాసము చేత అడుగులు వేసి ముందుకు సాగడానికి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాన్ని తండ్రి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ, అప్పటి వరకు నమ్మకస్తులుగా మేము ఉంటూ మీ పని చేసేవారిగా ఉంచమని, హౌస్ ఆఫ్ ప్రేయర్ దర్శించండి, దీవించండి. హౌస్ ఆఫ్ ప్రేయర్ని మీరు ఆశీర్వదించండి నాయనా. ఇదిగో ఈ తరము ప్రభు, వచ్చే తరము హౌస్ ఆఫ్ ప్రేయర్ను ఆశీర్వాదంగా ఉంచబోతున్నాము. నెక్స్ట్ జనరేషన్కి హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆశీర్వాదంగా నేను ఉంచబోతున్నాము ప్రభా. పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవము నాయన నీవు తిరిగి రప్పించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఆ పనులు మాకు అప్పగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మంచి వాగ్దానాలు ఇచ్చాడమ్మా. ఈ పలికిన ప్రతి మాట ప్రభు నెరవేర్చింది. ఇప్పుడే అది మీరు తిరిగి ఇంటికి ఎల్లకతలకి గొప్ప కార్యం చేశాను, నామైతే కార్యం జరిగింది. వచ్చిన దైవ శాకుడు మరి సామాన్యమైన వ్యక్తి కాదు, దేవుడు వాడుకుంటాడు. ఈ సంఘం గురించి కూడా పలికాడు. మరి మీ అందరికీ వందనాలు, ఒక్కొక్కల బట్టి దేవునికి స్తోత్రాలు. మరి సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రాలు కానీ మీ అందరికి బట్టి వందనాలు. మరి లాస్ట్ ప్రార్థన చేసుకునే ముందమ్మా, మరి మీ దేవుని చిత్తం చెప్పాడు కదా, గర్భఫలాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తానని మీటింగ్లో చెప్పాడు. తర్వాత నీ కుటుంబ సమస్యలన్నీ కూడా చెప్పాడు. సంఘం ఏ రకంగా ఎదగబోతుందో కూడా చెప్పాడు. సంఘస్థులు ఎట్లా ఉన్నది కూడా, ఎట్లా అలిగింది కూడా చెప్పారమ్మా. అదంతా మీకు ముందు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం పలుకుదామ్మా. హల్లెలూయా, హల్లెలూయా. రండి యెహోవాను కూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను కూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పాడమ్మా, కొత్తగా పాడాలి, ఒక్కొచ్చడమే. హల్లెలూయా, హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, ఆయనే మన
స్తుతి చేయుదము నీతి సూరున్నాయనే మరి నిత్యము స్తుతి చేయుదము నిత్యము స్తుతి చేయుదము యెహోవాను గూర్చి గానము చేయుదము. ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. మీ అందరికి వందనాలమ్మా. మంచి కార్యం చేసిన దేవుడికి వందనాలు. మరి అందరికీ ఇష్టపడ్డోళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుండమ్మా. ప్రార్థన చేసుకొని స్టేజీ మీదనే ఉంటాడు ఈ గారు. ముందుకు వస్తే ప్రార్థన చేస్తాడు. దేవుడి నామానికి మహిమలు. మీ అందరికీ దేవుడు మంచి విడుదల ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఇక ప్రేజ్ చేసుకున్నట్టే ఆకరాశుద్ధులు కూడా మరి ప్రేయర్ చేసుకున్నాక అయిపోయిన తర్వాత మీరు భోజనం చేసుకుని వెళ్ళొచ్చమ్మా. నిదానంగానే కంగారు పడద్దు మీరు. మరి దేవుడు మీకు ఇచ్చిన ఈ మంచి భోజనంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మీరు ఆ విషయాల్లో మరి గర్భఫలం లేని పిల్లలు మొట్టమొదట వాళ్ళు ముందుకు రావాలా. గర్భఫలం లేని వాళ్ళు కావాలన్న వాళ్ళు ముందుకు రావాలా. కొంచెం ఆడవాళ్ళు హెల్పర్స్ ఉండాలి వెనక పట్టుకోవడానికి. మన సంఘస్థులు చింతల బ్రాంచ్ ఆడవాళ్ళు రాని గర్భఫలము లేని వాళ్ళు కావాల్సిన వాళ్ళు ముందుకు రావాలమ్మా. పట్టుకోవడానికి కాయిన్స్ అక్కడ వెనక ఆడవాళ్ళకి వెనక
ఆశీర్వాదాలు కూడా తీసుకుందాం. ప్రేయర్ చేయించుకుంటున్నామ్మా. మీరు వదిన మా ఆశీర్వాదాలు ఇస్తుంది. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృప, మరి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. హలో హలో నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా.
బ్రతుకలేనయ్యా. ఏ దిక్కులేని నాకు ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలేనిది నీ దయలేనిది పూర్ణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిది నీ దయలేనిది పూర్ణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమైండను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలేనిది నీ దయలేనిది పూర్ణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిది నీ దయలేనిది పూర్ణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా